హాయ్ అమిగోస్. ఈ లెర్నింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ సిరీస్లో మనం నెక్స్ట్ నేర్చుకోబోయే ఫంక్షన్ వచ్చేసి స్టెప్ ఫంక్షన్. మనకు ఆల్రెడీ ఎంతో కొంత ఒక లెవెల్లో మనకు స్టెప్ ఫంక్షన్ యొక్క ఇంపార్టెన్సు, అది మనల్ని ఎంత డిఫికల్టీలోకి తీసుకెళ్తుంది, ఎంత భయపెడుతుంది అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఈ లెక్చర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక స్టెప్ ఫంక్షన్ చూడగానే ఒక ఎగ్జైట్మెంటు, స్టెప్ ఫంక్షన్ క్వశ్చన్ చేయాలంటే ఒక హ్యాపీనెస్, స్టెప్ ఫంక్షన్ క్వశ్చన్ చూడగానే ఒక ఈజీనెస్ మీకు రావాలి. అదే ఈ లెక్చర్ యొక్క ఇంటెన్షను అండ్ వస్తుంది కూడా. ఏంటంటే, ముందు అసలు స్టెప్ ఫంక్షన్ని మల్టిపుల్ నేమ్స్ తోటి పిలుస్తారు, అన్నిటి యొక్క అర్థం అదే. ముందు వాటి స్టెప్ ఫంక్షన్కి ఏమేం పేర్లు ఉన్నాయో మనం ముందు ఒకసారి డిస్కస్ చేద్దాము. స్టెప్ ఫంక్షన్ అండర్స్టాండింగ్ ఇన్ డీటెయిల్డ్, స్టెప్ ఫంక్షన్ గ్రాఫ్ ఇన్ డీటెయిల్డ్, స్టెప్ ఫంక్షన్ ప్రాపర్టీస్ ఇన్ డీటెయిల్డ్ చేయడంతో పాటు ఒక స్టెప్ ఫంక్షన్ క్వశ్చన్ కనుక రకరకాల విధాలుగా రకరకాల వేస్లో మనకు క్వశ్చన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇస్తే ఎలా అర్థం చేసుకొని ఎలా చేయాలో కూడా ఒక గ్లిమ్స్ చూస్తాం మనం. సో బేసికల్గా చెప్పాలంటే, ఈ లెక్చర్ చూసిన తర్వాత స్టెప్ ఫంక్షన్ని ఏదైనా క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్కి సాల్వ్ చేయాల్సినటువంటి అన్ని టూల్స్, అన్ని వెపన్స్ మన దగ్గర ఉండాలి. అది ఈ లెక్చర్ యొక్క ఇంటెన్షన్. ముందు స్టెప్ ఫంక్షన్కున్న రకరకాల నేమ్స్ ఏంటో మనం ముందు డిస్కస్ చేద్దాం. దీన్ని స్టెప్ ఫంక్షన్, స్టెప్ ఫంక్షన్ అంటారు. కోర్స్ ఇంకొక పేరు వినే ఉంటాము, అదేంటంటే ఫ్లోర్ ఫంక్షన్. ఎందుకు ఫ్లోర్ ఫంక్షన్ అంటామో దీన్ని మీకు అర్థమవుతుంది ముందు లెక్చర్లోకి ముందుకెళ్ళిన కొద్దీ. ఇంకో పేరు కూడా ఉంది, అదేంటంటే GIF. అంటే ఏంది? గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. దీంతోపాటు ఇంకోటి లార్జెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అని కూడా అంటారు, అది కూడా దీని పేరే. స్టెప్ ఫంక్షన్, ఫ్లోర్ ఫంక్షన్, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆర్ లార్జెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, వీటన్నిటిని కూడా సేమ్ స్టెప్ ఫంక్షన్ యొక్క పేర్లే. ఇంకొక పేరు కూడా అప్పుడప్పుడు ఉంటుంది, పేరు కాదు కానీ, బాబు ఇది స్టెప్ ఫంక్షను, నీకు ఇచ్చింది స్టెప్ ఫంక్షన్ అమ్మా, మామూలు ఎక్స్ కాదు. ఎట్లా అంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఎక్స్ విచ్ ఈస్ ఏ లార్జెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటాడు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, బాబు ఇది ఎక్స్ అని ఇచ్చాను అనుకో, జస్ట్ సింపుల్ ఎక్స్ కాదు బాబు, ఇలా పెట్టానంటే దానికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది, అది స్టెప్ ఫంక్షను. అయితే ఆ స్టెప్ ఫంక్షన్ అని చెప్పడానికి వాడు ఏం చేస్తాడు, బాబు స్టెప్ ఎక్స్ అనేది ఇట్ విల్ గివ్ లార్జెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇలా ఒక టర్మినాలజీలో ఇస్తాడు. వీటన్నిటి అర్థం కూడా ఏంటంటే స్టెప్ ఫంక్షన్ యొక్క క్వశ్చన్ అని అర్థం చేసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటి పేర్లు కూడా ఒకటే. ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ ఫంక్షను, ఫ్లోర్ ఫంక్షను, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, లేకపోతే లార్జెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, స్టెప్ ఎక్స్ విచ్ ఈజ్ లార్జెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఇవన్నీ కూడా ఒకటే. అదే టాపిక్ మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. అయితే ఇప్పుడు నేమ్స్ తెలిసాయి కదా, నేమ్స్ తెలిసాక అసలు ఏంటి సార్ దీని అర్థం ఏంది, ఈ ఫంక్షన్ ఎట్లా అర్థం చేసుకోవాలి, నాకు ఒక డీప్ ఇన్సైట్ ఇవ్వండి సార్ అంటే వెళ్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. మనకు రియల్ నెంబర్స్లో ఏ నెంబర్ అయినా తీసుకో భయ్యా, ఏ నెంబర్ అయినా తీసుకో. ఒక నెంబర్ తీసుకుంటే ఎలా ఉంటుంది మనకు ఆ నెంబర్ ఎలా ఉంటుందంటే, మనకు ఒక ఇంటిజర్ పార్ట్ ఉంటుంది, దాని తర్వాత ప్లస్ ఫ్రాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, పక్కా ఇంటిజర్ పక్కా ఫ్రాక్షన్ ఉండాలా అంటే కామన్ సెన్స్ భయ్యా, ఉండాల్సిందే. ఎందుకు సార్, నాకు ఎగ్జాంపుల్ చూపెట్టండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక నెంబర్ 2.1 ఉంది భయ్యా, దీన్ని ఇంటిజర్ ప్లస్ ఫ్రాక్షన్ కింద ఎలా రాసుకోవచ్చు? 2 + 0.1 రాసుకోవచ్చు. ఇందులో ఇంటిజర్ పార్ట్ ఏంది? 2 కదా, ఫ్రాక్షన్ పార్ట్ ఏంది? 0.1. అదే నాకు 2.99 ఉంది భయ్యా, దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇంటిజర్ ప్లస్ ఫ్రాక్షన్ కింద? 2 + 0.99 రాసుకోవచ్చు. దీంట్లో ఇంటిజర్ పార్ట్ ఏమో 2, ఫ్రాక్షన్ పార్ట్ ఏమో 0.999. అదే నాకు పర్ఫెక్ట్ 2 ఉంది భయ్యా, పర్ఫెక్ట్ 2ని ఎట్లా రాసుకోవచ్చు? దీంట్లో ఏంది సార్ ఫ్రాక్షన్ పార్ట్ అంటే ఉంటుంది, ఫ్రాక్షన్ పార్ట్ ఏంటది? 2 + 0 కింద రాసుకోవచ్చు కదా. అంటే దాని అర్థం ఏంది అంటే 2 అనేది ఇంటిజర్ పార్టు, 0 అనేది ఫ్రాక్షన్ పార్టు. అచ్చా, నాకు కొంచెం అర్థమవుతుంది సార్. అంటే అంత ఈజీ కూడా కాదు భయ్యా. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ సైడ్ తీసుకో. సపోజ్ నాకు 2.1 తీసుకున్నాం కదా, అదే మరి -2.1 తీసుకుంటే దీన్ని ఇంటిజర్ ప్లస్ ఫ్రాక్షన్ కింద ఎలా రాసుకుంటావు? సడన్గా మీరు ఏమంటారు, సార్ నేను -2 -0.1 లాగా రాసుకుంటా. అలా కాదు భయ్యా,
ఫ్రాక్షన్ అంటే ఏంది అని అర్థము? ఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటంటే ఫ్రాక్షన్ 0 అవ్వచ్చు లేదా ఫ్రాక్షన్ 0.9999 అవ్వచ్చు. నెగిటివ్ ఫ్రాక్షన్ అలా కాన్సెప్ట్ కాదు. నెగిటివ్ ఫ్రాక్షన్ అనేది అసలు ఫ్రాక్షన్ అంటేనే ఏంది 1 by something అని అర్థం. ఓకేనా? సో దాని అర్థం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఒక ఇంటిజర్ ప్లస్ ఒక పాజిటివ్ ఫ్రాక్షన్, టు బి హానెస్ట్ 0 నుంచి 0.99 లాగా ఒకటి రాసుకోగలిగితే ఎలా రాసుకుంటావు అంటే, నువ్వు ఇంకొంచెం బుర్ర పెట్టి, సార్ నేనేం చేస్తానంటే -3 + 0.9 రాసుకుంటాను సార్ అంటే పర్ఫెక్ట్. ఎందుకు ఇలా అంటే -3 + 0.9 కనుక చేస్తే నాకు -2.1 వస్తుంది. ఇందులో ఒక ఇంటిజర్ -3 వచ్చింది, అలాగే ఒక ఫ్రాక్షను 0 నుంచి 0.99 మధ్యలో 0.9 కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఏంటో తెలుసా డిఫరెన్సు? చూడగానే ఏమైపోతుంది, పాజిటివ్ నెంబర్స్కి ఏమో డైరెక్ట్గా ఇక్కడ ఉన్న పార్ట్ వచ్చింది చూడండి. 2కి 2 ఇక్కడ అపియర్ అయ్యింది, 2కి 2 ఇక్కడ అపియర్ అయ్యింది, 2కి 2 ఇక్కడ అపియర్ అయ్యింది. పాజిటివ్ వాటితోటి ప్రాబ్లం లేదు. కానీ నెగిటివ్ వాటికి వచ్చే వరకు మాత్రం ఏమైపోతుందంటే భయ్యా, ఇక్కడ -2.1 వస్తే -2 కాకుండా ఇక్కడ ఏమొస్తుంది, -3 వస్తుంది. అక్కడే స్టూడెంట్స్ ఊరికే కన్ఫ్యూజ్ అవుతుంటారు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం ఏం చేద్దాం తెలుసా, 2 minutes బదులు 10 minutes పెట్టి ఒకేసారి మాస్టర్ చేద్దాం. ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకునే బదులు ఒక్కసారి కనుక టైం స్పెండ్ చేస్తే చాలా తర్వాత మనకు చాలా టైం సేవ్ అయిపోతుంది. అరే సార్ నాకు ఇది బాగానే ఉంది, నాకు ఒకసారి అట్లానే -2.99 చెప్పగలుగుతారా సార్ అంటే, ఎస్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు భయ్యా? సేమ్ ఒక ఇంటిజరు ప్లస్ సమ్ ఫ్రాక్షను, అఫ్కోర్స్ పాజిటివ్ ఉండాలి, 0 నుంచి 0.99 మధ్యలో ఉండాలంటే నేను ఏం రాసుకోగలుగుతానంటే -3 + 0.01 రాసుకోగలుగుతా. అంతే కదా ఇది? ఎస్, కరెక్ట్. అంటే ఇందులో ఇంటిజర్ పార్ట్ ఏమో -3, ఫ్రాక్షనల్ పార్ట్ ఏమో 0.01. అయితే సార్ నాకు పర్ఫెక్ట్ నెగిటివ్ ఇంటిజర్ వస్తే ఎట్లా? అవును, -3 లేకపోతే -2 తీసుకుందాం. -2 వస్తే ఏమైపోతుంది నాకు? దీన్ని -2 + 0 రాసుకోవచ్చు కదా. అంటే ఏంది, ఇంటిజర్ పార్ట్ ఏమో -2, 0 ఏమో ఫ్రాక్షన్ పార్ట్. ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్లో ఏదైతే నేను ఇంటిజర్ పార్ట్ అనే ఏదైతే తీసుకుంటున్నానో అదే మన స్టెప్ ఫంక్షన్. కథం బాత్. మరి ఏంటి సార్ పక్కన ఒక 0.1, 0.99, 0 ఇవేంటంటే ఇది మన నెక్స్ట్ లెక్చర్ ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, దాని ప్రాపర్టీసు, దాని గ్రాఫు, దాని అండర్స్టాండింగ్ కూడా మనం చూస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షను. స్పెషల్లీ ఇంటిగ్రేషన్లను అయితే సావ కొడతాడు. ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ మీద ఇంటిగ్రేషన్ చేయమని డెఫినెట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటాడు. స్టెప్ తోటి కూడా అదే లొల్లి. ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్ కూడా ఊరికే భయపడతా ఉంటాడు. క్యాలిక్యులస్ అంటే, ఇంటిగ్రేషన్ అంటే చూస్తేనేమో డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రతిసారి 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు వస్తూ ఉంటాయి, ఎంత ప్రాక్టీస్ చేసినా మార్క్స్ రావు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా టైం స్పెండ్ చేయాల్సింది ఎక్కడో తెలుసా? ఫంక్షన్స్ని అర్థం చేసుకోవడంలో టైం స్పెండ్ చేయాలి వాళ్ళు. కానీ అది మర్చిపోయి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతారు. మనకు ఫంక్షన్స్ మీద ఎంత మంచి గ్రిప్ ఉంటే అంత మంచిగా మనకు క్యాలిక్యులస్ అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు -2 ఉంది కదా, -2 + 0 ఉంది, ఇదంతా అర్థమైపోయింది. ఏం లేదు, ఇక్కడ వచ్చిన ఇంటిజర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అదే నా స్టెప్ ఫంక్షన్. అర్థం కాలేదు సార్, కొద్దిగా వెయిట్ చేయండి, మీకు చెప్తాను. స్టెప్ ఫంక్షన్ అంటే వాడు డెఫినేషన్ ఏమిస్తాడంటే భయ్యా, ముందు దీని యొక్క ఇండికేషన్స్ చూసుకుందాము. కొంతమంది ఏంటంటే ఇలా రెక్టాంగులర్ బ్రాకెట్స్ మీద రాస్తారు స్టెప్ ఫంక్షన్. బాబు అది నార్మల్ ఎక్స్ కాదు, స్టెప్ ఎక్స్ అని అర్థం చేయడానికి ఇలా రాస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్లోర్ ఫంక్షన్ అంటారు కదా, సో అందుకని కింద బ్రాకెట్స్ ఇచ్చి ఇలా స్టెప్ ఎక్స్ అంటారు. ఎందుకంటే దీన్నే ఫ్లోర్ ఫంక్షన్ అని కూడా అంటారు అనమాట. ఎందుకు ఫ్లోర్ అంటారో మీకు అర్థమవుతుంది కొద్దిసేపట్లో. సో ఇతర ఈ ఇండికేషన్తో కానీ ఇస్తారు. రాయడం అయితే ఏమంటారు తెలుసా? గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటారు. ఎక్స్ అంటే డిస్క్రిప్షన్లు ఇస్తాడు. అప్పుడు ఇది ఇవ్వగానే, ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే మనం ఏం అర్థం చేసుకుంటాము? అయితే ఇది స్టెప్ ఫంక్షన్కి సంబంధించిన క్వశ్చన్, వాడి అర్థము అది స్టెప్ అని చెప్తున్నాడు అని అర్థం చేసుకుంటాం. ఎందుకో కూడా మీకు చెప్తాను. ఈ 2.1 తీసుకో భయ్యా. ఈ 2.1 కనుక ఎక్స్ తీసుకుంటే దీనికి స్టెప్ కనుక తీస్తే స్టెప్ 2.1 వచ్చేసి దీని ఇంటిజర్ పార్ట్ ఎంత, నాకు ఇంటిజర్ పార్ట్ ఎంత వచ్చింది? 2 వచ్చింది కదా. సో 2 వస్తుంది. అంటే స్టెప్ ఆఫ్ 2.1 is 2. ఏంటో అర్థం చేసుకుందాం. గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. ఎక్స్ అంటే ఏంది? ఇక్కడ 2.1 కదా ఎక్స్ అంటే. నాకు చెప్పు, గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
2.1 2.1 అవ్వచ్చు లేదా 2.1 కంటే తక్కువ అవ్వచ్చు. బట్ తక్కువ అయ్యే ప్రాసెస్లో మళ్ళీ ఉన్న వాటిలో కూడా గ్రేటెస్ట్ అవ్వాలి. నువ్వే చెప్పు, ఈక్వల్ అయితే 2.1 ఒక ఇంటిజరా కాదు అంటే ఈక్వల్ది తీసేయి. 2.1 కంటే తక్కువ ఉండాలి. ఆ తక్కువ ఉన్న నెంబర్స్లో కూడా మళ్ళీ గ్రేటెస్ట్ ఏమవుతుంది? 2 అవుతుంది కదా ఇమీడియట్గా. ఏమవుతుంది? 2 అనేది ఒక ఇంటిజరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.1, లెస్ దాన్ టు బి హానెస్ట్ లెస్ దాన్ 2.1 అండ్ ఇట్ ఈస్ గ్రేటెస్ట్ ఇంటిజర్ పాసిబుల్. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ పాసిబుల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. 2 ఈజ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ పాసిబుల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.1. కొంచెం అర్థమవుతుంది మీకు, అంతే కదా. ఇప్పుడు అట్లానే సపోజ్ నాకు 2.99 తీసుకుంటే ఇది ఎక్స్ అనుకుంటే నాకు స్టెప్ ఎక్స్ కట్టాను అనుకో, దాని అర్థం ఏంది? స్టెప్ ఆఫ్ 2.99. దీని అర్థం ఎంత వస్తుంది? 2.99లో ఆల్రెడీ చూశాను నేను, ఈ 2 కదా ఇంటిగ్రల్ పార్ట్, అంటే ఇది ఎంత వస్తుందంటే 2 వస్తుంది. ఎట్లా సార్? గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 2.99 అవ్వచ్చు లేదా 2.99 కంటే తక్కువ పాసిబుల్ ఉన్న గ్రేటెస్ట్ ఇంటిజర్ చెప్పమంటే ఇమీడియట్గా 2 వస్తుంది. ఎందుకు? 3 అనేది గ్రేటర్ అయిపోవట్లే, 3 అనేది మోర్ దాన్, బట్ వీడేమంటాడు లెస్ దాన్. 2.99 కంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అంటే 2 అనేది 2.99 కంటే తక్కువగాను ఉంది అండ్ ఆ తక్కువ ఉన్న ఇంటిజర్స్లో గ్రేటెస్ట్ ఇంటిజర్ 2a అవుతుంది. ఎందుకు? -1 -3 ఇవి కూడా ఇంటిజర్సే, లెస్ దానే, కానీ గ్రేటెస్ట్ ఇంటిజర్ మాత్రం 2a కదా. సో అలా అన్నమాట. సో ఇప్పుడు ఏంది? ఇది 2 అయింది కదా. సో అలాగే సేమ్ నేను ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తలేను. పాయింట్ ఏంది ఇప్పుడు? అలాగే ఇది కూడా చూద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ కేస్ 2. ఇప్పుడు సపోజ్ 2 ఉంది, ఎక్స్ నాకు 2. స్టెప్ 2 ఏమవుతుంది సార్ అంటే ఎక్స్ 2 అయినప్పుడు స్టెప్ 2 ఏమవుతుంది అంటే బాబు 2a అవుతుంది. ఎందుకు? ఈ 2లో ఇంటిగ్రల్ పార్ట్ రాసుకున్నప్పుడు ఏమవుతుంది? 2a కదా ఇంటిగ్రల్ పార్ట్. అయితే ఎట్లా సార్? చూడండి, ఇదేంది? గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ కదా. నాకు చెప్పండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండేటట్టు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏంది? ఈక్వల్ టు కూడా అవ్వచ్చు 2. సో లెస్ అవ్వచ్చు లేదా ఈక్వల్ టు అయినా పర్లేదు, దాంట్లో గ్రేటెస్ట్ అంటే 2నే కదా ఇమీడియట్గా. 2కి 2a గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఈక్వల్ టు కూడా అవ్వచ్చు కాబట్టి 2 అనేది ఆల్రెడీ ఇంటిజర్ కాబట్టి నాకు 2నే వస్తుంది. అంటే నేను అర్థం చేసుకున్నది ఏందో తెలుసా? స్టెప్ ఆఫ్ లోపల కనుక ఒక ఇంటిజర్ ఉంటే చూడు, నువ్వు కావాలంటే 2కి 2 వస్తుంది, అది పాజిటివ్ అయినా ప్రాబ్లం లేదు. -2కి -2 వస్తుంది అంటే ఏంది? అది నెగిటివ్ అయినా అంటే ఏంది? స్టెప్ ఆఫ్ ఇంటిజర్ ఈజ్ ఆల్వేస్ ఈ లోపల ఏది ఉంటే అది వస్తుంది. అదొక అండర్స్టాండింగ్, అదొక అబ్జర్వేషన్. అయితే సార్ ఇంత చేస్తే నాకు ఎగ్జామ్లో టైం ఉండదు, ఏంటి సార్ ప్రతిసారి ఇదంతా చేయాలా? ఇదంతా ఇంటిజర్ పార్ట్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఇదంతా నేను చేసుకోవాలా? ఎట్లా సార్ మీరు ఏదన్నా చెప్పొచ్చు కదంటే ఎస్, దానికి కూడా మనం జుగాడ్ చేద్దాం. ఈ స్టెప్ ఫంక్షన్ని ఫాస్ట్గా అర్థం చేసుకునే ప్రాసెస్లో నేనేం చేశాను తెలుసా? ఒక వర్టికల్ నెంబర్ లైన్ గీసుకున్నాను భయ్య. బాగా ఫోకస్ చేయండి, ఇది కనుక అర్థమైతే మీ లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. మన లైన్ చాలా బ్యాడ్గా ఉంది. మనము ఒక వర్టికల్ నెంబర్ లైన్ గీసుకున్నాం. నెంబర్లు ఎట్లున్నాయంట? కింద లోవర్ మోస్ట్ నెంబర్ -∞ ఉంది, పైన అప్పర్ మోస్ట్ నెంబర్ ఇన్ఫినిటీ ఉంది. అంటే నెంబర్లు ఎలా పెరుగుతూ ఉంటాయి? -∞ నుంచి ∞ వరకు పెరుగుతూ ఉంటాయి కదా, అంతే కదా. ఎస్, ఇలా పెరుగుతూ ఉంటాయి. మధ్యలో మీకు తెలిసిన విషయమే, మధ్యలో సమ్వేర్ సెంటర్లో ఏముంటుంది భయ్య? నాకు 0 ఉంది. అచ్చా, నాకు ఒక విషయం చెప్పండి. ప్రతి ఇంటిజర్ కూడా ఒక ఫ్లోర్ లాగా ఇమాజిన్ చేసుకోండి భయ్య, ఓకేనా? ఒక ఫ్లోర్ లాగా ఇమాజిన్ చేసుకోండి. అంటే ఏంది? ఇక్కడ 1 ఒక ఫ్లోరు, 2 ఒక ఫ్లోరు, 3 ఒక ఫ్లోరు, 4 ఒక ఫ్లోరు, 5 ఒక ఫ్లోరు, అలా పెరుగుతూ ఉంటాయి. ఓకే, కింద ఏముంటాయి మీకు తెలుసు కదా. కింద ఫ్లోర్ ఏముంటుంది? ఇమీడియట్గా 0 కింద -1 ఫ్లోరు, -2 ఫ్లోరు, -3 ఫ్లోరు, -4, -5 ఫ్లోరు, ఇలా అఫ్కోర్స్ నెక్స్ట్ -6 ... కింద కూడా ఫ్లోర్లు ఉంటాయి, పైన కూడా ... ఫ్లోర్లు ఉంటాయి. ఇప్పుడు ఒక బాల్ తీసుకోండి భయ్య, ఓకే? ఒక క్రికెట్ బాల్ తీసుకోండి. ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే నాకు ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ నెంబర్ లైన్ కదా, నాకేం కావాలంటే నాకు స్టెప్ ఎక్స్ ఫాస్ట్గా అర్థమైపోవాలి. స్టెప్ ఎక్స్ ఫాస్ట్గా అర్థమైపోవాలంటే అర్థం ఏంటి సార్? నాకు స్టెప్ 2.1 ఫాస్ట్గా చెప్పగలుగుతారా?
స్టెప్ 2.1 లోపల ఏముంది 2.1 కదా. సో 2.1 అంటే ఈ నెంబర్ లైన్ మీద ఎక్కడ ఉంటుంది భయ్యా, 2కి 3కి మధ్యలో, 2 కంటే ఎక్కువ కదా, పైకి వెళ్ళి పెరుగుతుంది. కాబట్టి నేను 2.1 అంటే 2కి 3కి మధ్యలో ఉంటుంది. అంటే 2.1 అంటే సమ్వేర్ ఇక్కడ ఉంటుంది అంతే కదా, ఈ రెడ్ దగ్గర. ఇక్కడ ఇది నాకు 2.1 అంతే కదా, ఇది 2.1 అనుకో. నాకు ఇక్కడ బాల్ వేస్తే గ్రావిటీ వల్ల ఏమైపోతుంది భయ్యా, ఈ నెక్స్ట్ ఫ్లోర్ మీద పడిపోతుంది. కింద ఫ్లోర్ ఉంటుంది కదా, ఫ్లోర్ మీద పడిపోతుంది. ఆ ఫ్లోర్ ఏ ఫ్లోరు 2 కదా. సో దాని ఆన్సర్ వచ్చేసి నాకు 2 అయిపోతుంది, కథం అంతే. మీకు ఆబ్వియస్లీ అర్థమైపోయి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఎస్పెషల్లీ నెగిటివ్ నెంబర్స్ని డీల్ చేయడంలో కన్ఫ్యూజన్ లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది. అయితే సార్ నేను ఒప్పుకోను, నాకు 2.99 కావాలి అంటారు. ఇప్పుడు చూడండి భయ్య, 2.99 అంటే ఏంటి, 3కి దగ్గర ఉంటుంది కదా. అంటే ఏంది, నాకు సపోజ్ నేను బాల్ ఇక్కడ వేసాను అనుకుందాం, బ్లూ కలర్ బాల్ తీసుకొని ఇక్కడ వేస్తే నాకు గ్రావిటీ వల్ల ఎక్కడ అయిపోవాలి, కిందికి వచ్చి ఫ్లోర్ మీద పడిపోవాలి. అంటే ఏమవుతుంది, నాకు స్టెప్ ఆఫ్ 2.99 కూడా ఏమైపోతుంది, 2 అయిపోతుంది. అచ్చా సార్ ఇదంతా బాగానే ఉంది, నాకు ఒక ఇంటీజర్ చూపెడతారా? ఓకే చూపెడతాను. సపోజ్ నాకు స్టెప్ 1 ఎంత అవుతుంది, నువ్వు ఒక విషయం చెప్పు భయ్య. 1 అంటే ఏంది, ఇదే కదా పర్ఫెక్ట్గా. నువ్వు ఫ్లోర్ మీద బాల్ పెట్టావు, ఇలా ఫ్లోర్ మీదనే ఉంది కాబట్టి గ్రావిటీ వల్ల ఏమైనా కింద పడుతుందా, పడనే పడదు, అక్కడే ఉంటుంది బాల్. సో స్టెప్ 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. సార్ నాకు అలాగే ఇంకొక నెగిటివ్ నెంబర్ చూపెట్టండి సార్. అలాగే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టెప్ ఆఫ్ -1.2 ఏముంటుందో చూద్దాం. ఇక్కడ -1 -2 కదా, -1.1 -1.2 -1.3 -1.9 అలా వస్తాయి మనకు. నాకు ఒక విషయం చెప్పండి, -1.2 అంటే ఎక్కడ ఉంటుంది, సమ్వేర్ ఇది నాకు -1.2 ఇక్కడే ఉంటుంది కదా, -1.2. నేను ఇక్కడ కనుక బాల్ని డ్రాప్ చేస్తే, ఇక్కడ బాల్ పెడితే కిందికి వచ్చేసి ఫ్లోర్ మీద పడుతుంది కదా. ఏ ఫ్లోర్ ఉంది ఇక్కడ, -2 ఫ్లోర్ ఉంది. అంటే -1.2 ఎంత అవ్వాలి, -2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టెప్ తోటి ఏమాత్రం కన్ఫ్యూజన్ వచ్చినా కానీ ఈ ఫ్లోర్ కాన్సెప్ట్ యూస్ చేసుకొని ఫాస్ట్గా చేసేయచ్చు. సపోజ్ స్టెప్ ఆఫ్ -4 కనిపెట్టాలనుకుంటున్నారు. -4 అంటే ఎక్కడ ఉంటుంది, నాకు ఇక్కడ ఉంటుంది కదా. -4 మీద బాల్ పెట్టాలి. -4 మీద బాల్ పెడితే ఎలాగో ఫ్లోర్ మీదనే పెట్టావు కాబట్టి ఎక్కడ డ్రాప్ అవ్వదు, అంటే అక్కడే ఉంటుంది బాల్, అంటే -4. సపోజ్ నాకు నువ్వు ఏం చేసావంటే, సార్ నాకు -5.01 ఎంతో కావాలి సార్. -5 ఇక్కడ ఉంది భయ్యా, కానీ -5.01 అంటే కిందికి రావాలి, అంటే ఇక్కడ ఉంటుంది ఇమీడియట్గా -5కి కిందికి ఉంటుంది. కానీ నేను ఇక్కడ బాల్ డ్రాప్ చేసినా కానీ ఇమీడియట్గా కిందికి వచ్చి ఫ్లోర్ మీద పడిపోతుంది, అంటే ఏమొస్తుంది, -6. మీకు ఈ కాన్సెప్ట్ అంతా అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. ఏమవుతుంది చూడండి మీకు ఒకసారి. పాజిటివ్ నెంబర్స్ ఉంటేనేమో 2 2 2 ఇలా వస్తుంది, అలా అని బై హార్ట్ చేయకండి భయ్య, చాలా సింపులే. మనము ఇలా ఫ్లోర్ కాన్సెప్ట్ తోటి చాలా ఫాస్ట్గా కట్ అయ్యొచ్చు. -1.2 అంటే ఏమవుతుంది, కిందికి వచ్చి -2 అవుతుంది. నెగిటివ్ నెంబర్స్ అన్నిటికీ పర్ఫెక్ట్ ఇంటిజర్స్ తప్ప మిగతా అన్నిటికీ ఇలా కిందికి వచ్చి పడుతుంది చూడండి. -1.2 అంటే -2, -5.0 అంటే -6. అదే నాకు స్టెప్ ఆఫ్ -4 అంటే -4, ఎందుకంటే అది పర్ఫెక్ట్ ఇంటిజర్ కాబట్టి. నాకేమైందో చెప్తాను చూడండి మీకు. కాన్సెప్ట్ నాకు ఏమర్థమైందంటే, స్టెప్ ఆఫ్ అది నాకు పర్ఫెక్ట్ ఇంటిజర్ లోపల కనుక ఏదైతే ఇంటిజర్ ఉందనుకో, అది నాకు ఇంటిజర్ లోపల ఉన్నదే డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. అంటే ఇంటిజర్ అంటే నేనేం చేయొచ్చు తెలుసా, స్టెప్ ఆఫ్ ఎక్స్. సపోజ్ నాకు ఈ ఎక్స్ అనేది ఇంటిజర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఐ అంటే ఏంది బాబు, ఎక్స్ ఇంటిజర్ అన్నాను అనుకో, స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. వైస్ వర్సా చెప్పొచ్చు, బాబు నీకు స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయ్యేటట్టు ఏమేమి ఎక్స్ ఉంటాయి బాబు అంటే, బాబు నాకు ఎక్స్ ఇంటిజర్ అయితే మాత్రమే స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది అని చెప్తాను. అది పాజిటివ్ ఇంటిజర్ అయినా పర్లేదు, నెగిటివ్ ఇంటిజర్ అయినా పర్లేదు. అఫ్కోర్స్ స్టెప్ 0 ఎంత అవుతుంది చెప్పండి, స్టెప్ 0 0. బై ద వే కొన్నిసార్లు ఇలా కూడా మనకు రిప్రజెంట్ చేస్తారు, ఏంటంటే స్టెప్ని ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు. ఎందుకో తెలుసా, ఇది ఫ్లోర్ ఫంక్షన్ అంటారు. ఇది ఎందుకు ఫ్లోర్ ఫంక్షన్ అవుతుందో మీరే చెప్పండి, ఎందుకు ఫ్లోర్ ఫంక్షన్ అంటున్నారో మీరే చెప్పండి. ఎందుకంటే ఈ బాల్ ఇలా గనక పెడితే ఫ్లోర్ మీద వచ్చి పడుతుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి వాడి ఉద్దేశము, ఇలా నెంబర్ లైన్ కనుక ఇలా గనక తీసుకుంటే మనకు ఫ్లోర్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. సో అందుకని ఈ స్టెప్ ఫంక్షన్ని మనము ఒక్కోసారి ఫ్లోర్ ఫంక్షన్ అంటారు. ఫ్లోర్ అంటే కింద కదా, సో అందుకని వాడు కింద ఇలా పెట్టాడు చూడండి, కింద బేసెస్ ఇచ్చాడు. సో ఫ్లోర్ ఎక్స్ అని కూడా అంటాడు. దాని అర్థం ఏంటంటే ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనే అర్థం.
దీన్నే ఒక్కోసారి కొంతమంది అంటే బేసికల్గా ఏం లేదు భయ్యా, ఎక్స్లో ఉన్న ఇంటిజర్ పార్ట్ ఈ ఫ్లోర్ ఫంక్షన్ వస్తుంది బేసికలీ, అదే స్టెప్ ఫంక్షన్ కూడా. అయితే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది సార్, నాకు ఫ్లోర్ ఫంక్షన్ ఆర్ స్టెప్ ఫంక్షన్ ఆర్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఇదంతా అర్థమైపోయింది, వాటిని ఎలా కట్టాలో కూడా అర్థమైపోయింది, నాకు ప్రాబ్లం ఏం లేదు. అయినా ఒక విషయం చెప్పండి సార్, ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్పారంటే కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్గా, అండ్ దాంతోపాటు మెయిన్గా మ్యాటర్ ఎక్కడొస్తుందంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ గీయబోతున్నాం. ఆ స్టెప్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉండాలంటే భయ్యా మీకు బై హార్ట్ రావాలి, అంటే బ్రెయిన్లో పోవాలి. చాలా ఇట్లా స్టెప్ ఫంక్షన్ అనగానే మీరు 2 సెకండ్స్లో గ్రాఫ్ గీయగలగాలి పేపర్ మీద. ఎందుకు సార్ ఇంత నేర్పిస్తున్నారు? మీకు నా మాట వినండి, లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, ఇన్ఫ్యాక్ట్ ఇంటిగ్రేషను, క్యాలిక్యులస్ మొత్తం కూడా మీరు మాస్టర్ చేయాలి. ఎలాంటి డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినా చించేయాలి అనుకుంటే మాత్రము స్టెప్ ఫంక్షను, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షను, లాగ్ ఫంక్షను, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షను, ట్రిగ్నామెట్రీ ఫంక్షను, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షను, ఇవన్నీ గ్రాఫ్స్లు బై హార్ట్ రావాలి. అసలు మీరు ఇలా గీసేయగలగాలి. అప్పుడు మీకు మజా వస్తూ ఉంటుంది మెల్లగానే మ్యాథ్స్ నేర్చుకోవడంలో, ఎస్పెషల్లీ క్యాలిక్యులస్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు మనము స్టెప్ ఎక్స్ యొక్క గ్రాఫ్ గీద్దాం. గ్రాఫ్ ఆఫ్ స్టెప్ ఎక్స్. మనము స్టెప్ ఎక్స్ గ్రాఫ్ గీసే ముందు మనం సింపుల్గా ఏం చేద్దామంటే ముందు అర్థం చేసుకుందాం అసలు ఏంటి సీన్ అయిందనేది. నేను ముందు స్టెప్ ఎక్స్ని అర్థం చేసుకోవడానికి నేను ఏం చేస్తాను తెలుసా? నేను ఏం చేస్తానంటే ముందు వర్టికల్, అఫ్కోర్స్ మనకు తెలిసిందే, వర్టికల్ నెంబర్ లైన్ గీస్తా. వర్టికల్ నెంబర్ లైన్ గీసి ఇది -∞, ఇది ఇన్ఫినిటీ అనుకుంటాను. అఫ్కోర్స్ ఇది 0 అవుతుంది, మనకు తెలిసిందే. ఇది 1, ఇది 2. చాలా ఇంపార్టెంట్ భయ్యా, ప్లీజ్ ట్రై టు ఫోకస్. సో ఇది -1, ఇది -2, ఇది -3, లెటర్సే ఇది -4. ఆఫ్ కోర్స్ కిందికి ఇలా డాట్, పైకి ఇలా డాట్. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఎలా గీయాలి సార్ నాకు స్టెప్ ఎక్స్కి నేను గ్రాఫ్ ఎలా గీయాలి అంటే, బిఫోర్ దాట్ నేనేం చేస్తానో చూడండి మీరు. నాకు ఒక విషయం చెప్పండి. నాకు అఫ్కోర్స్ y = స్టెప్ ఎక్స్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షను, నాకు 0 నుంచి 1 మధ్యలో, అంటే 0 నుంచి 1 మధ్యలో ఎప్పుడైతే ఎక్స్ నాకు ఎలా ఉంది తెలుసా? ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 0 ఓపెన్ 1. దీని అర్థమైంది సార్. క్లోజ్డ్ 0 ఓపెన్ 1 అంటే 0 నుంచి 1 వరకు, బట్ 0 ఇంక్లూడ్ చేయొచ్చు, 1 ఇంక్లూడ్ చేయకూడదు. ఎలా ఉంటాయి భయ్యా నాకు వాల్యూస్? 0 అంటే ఫ్లోర్ మీద పెడితే కింద పడుతుంది, అంటే 0నే వస్తుంది. 0.1 పెట్టినా ఇక్కడ బాల్ 0.1 దగ్గర పెడితే ఇక్కడ బాల్ కింద పడిపోయి గ్రావిటీ వల్ల 0నే వస్తుంది. నాకు 0.5 దగ్గర పెట్టినా కానీ ఇక్కడ బాల్ పెడితే నాకు కింద పడిపోయి 0నే వస్తుంది. అలాగే 0.7 పెట్టినా నాకు బాల్ ఇలా వచ్చేసి 0నే వస్తుంది. నేను 0.999999 దగ్గర ఇక్కడ బాల్ పెట్టినా కానీ గ్రావిటీ వల్ల కింద పడి 0నే వస్తుంది. నాకు ఎప్పుడు 1 రావడం మొదలెడుతుంది? పర్ఫెక్ట్ 1 అయినప్పుడు మళ్ళీ నాకు స్టెప్ ఆఫ్ 1 వస్తుంది. అందుకని నేను పర్ఫెక్ట్ 1 తీసుకోలేదు, చూడండి 0.99999 వరకే తీసుకున్నాను. ఈ ఎక్స్ ఏదైనా కానీ అంటే 0 to 1 మధ్యలో ఇంక్లూడింగ్ 0 దగ్గర బాల్ పెట్టినా నాకు గ్రావిటీ వల్ల కింద వచ్చి 0 మీదనే పడుతుంది కదా బాలు. సో అందుకని నాకు స్టెప్ ఎక్స్ వాల్యూ అంటే y = ఈ స్టెప్ ఎంత అయిపోతుంది? 0 కదా. ఎందుకు స్టెప్ ఎక్స్ అంత 0? ఎందుకు? 0.1 తీసుకుంటే ఇంటిజర్ పార్ట్ ఎంత? 0 + 0.1 ఇంటిజర్ 0నే. 0.99 తీసుకుంటే 0 + 0.99 ఇంటిజర్ పార్ట్ 0నే. 0.5 తీసుకుంటే 0 + 0.5 ఇంటిజర్ పార్ట్ 0నే. సో నాకు ఈ మధ్య చాలా సింపుల్గా ఏంది, బాల్ 0 to 1 మధ్యలో ఎక్కడ పెట్టినా కానీ కిందికి వచ్చి గ్రావిటీ వల్ల 0నే పడిపోతుంది. మీకు అర్థమైపోయింది, గ్రిప్ వచ్చేసింది. నాకు అదే బాలు ఇక్కడ 1 ఎక్స్క్లూడ్ చేశాను కదా, ఇక్కడ 1 ఇంక్లూడ్ చేసి 2ని ఎక్స్క్లూడ్ చేస్తా. నాకు 1 to 2 మధ్యలో బాల్ ఇక్కడ డ్రాప్ చేసినా 1 మీద పడుతుంది, ఇక్కడ డ్రాప్ చేసినా 1 మీద పడుతుంది, ఇక్కడ డ్రాప్ చేసినా 1 మీద పడుతుంది. ఎక్కడ వరకు 1 మీదనే పడుతుంది? ఎక్కడ డ్రాప్ చేసినా 2 వరకు, అంటే 1.999 వరకు ఇక్కడ పెట్టిన బాల్ 1 మీదకి వచ్చే పడుతుంది. అంటే స్టెప్ వాల్యూ ఎంత? 1ఏ. మరి పర్ఫెక్ట్గా 1 మీద పెడితే ఎలాగో ఫ్లోర్ అక్కడే ఉంది కాబట్టి 1 వస్తుంది. అంటే 1 నుంచి 1.999 వరకు ఏది పెట్టినా నాకు స్టెప్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 1ఏ. ఎందుకు? స్టెప్ ఆఫ్ 1.1 అన్నా 1ఏ, స్టెప్ ఆఫ్ 1.5 అన్నా 1ఏ, స్టెప్ ఆఫ్ 1.99 అన్నా 1ఏ. సో ఈ y స్టెప్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది నాకు? y = 1. మీకు అర్థమైపోయింది, నాకు అర్థమైంది, మీకు అర్థమైపోయిందని. ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు ఇప్పుడు ఇక్కడ క్లోజ్డ్ 2 to 3, అక్కడేమొస్తుంది? y = 1ఏ. ఇలా వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది సార్. నాకు 0 to 1 ఇలా చెప్పారు, సారీ ఇది 2 అయిపోతుంది.
ఇది 2 అయిపోతుంది. నెక్స్ట్ y = 3, y = 4 అలా వస్తూ ఉంటాయి. ఇంకొకటి రాద్దాం. x బిలాంగ్స్ టు ఇక్కడ 3 to 4 ఏమైపోతుంది, 3 to 4 y = 3 ఇలా డాట్ వస్తూ ఉంటాయి. అదొకే. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే నెగిటివ్ సైడ్ పెట్టుకుందాం. ఏంటి సార్ నెగిటివ్ సైడ్? ఇది 0 నుంచి పైకి వెళ్ళాం కదా, 0 నుంచి కిందికి రా. 0 నుంచి కిందికి రావడం అంటే అర్థమైంది, ఎక్స్ బిలాంగ్స్ టు, మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో ఒకటి క్లోజ్డ్ ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ ఏమొస్తుందంటే -1 క్లోజ్డ్, 0 ఓపెన్. 0 ఆల్రెడీ ఇక్కడ క్లోజ్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చేసింది, కవర్ చేసింది. నాకు -1 to 0 అంటే ఏంది, -1 దగ్గర బాల్ పెట్టుకుంటే ఎలాగో అది ఫ్లోర్ కాబట్టి అక్కడే ఉంటుంది, -1 ఆన్సర్. నాకు ఇక్కడ ఏంది -1 to 0 అంటే -0.5, ఇక్కడ -0.5 అంటే గ్రావిటీ వల్ల కిందికి వచ్చి -1 మీద పడుతుంది. నాకు -0.99 -0.0001 అంటే ఇక్కడ బాల్ పెడితే గ్రావిటీ వల్ల కిందికి వచ్చి -1 పడుతుంది. అంటే -1 to 0 ఇక్కడ ఎక్కడ పెట్టినా బాల్ గ్రావిటీ వల్ల కిందికి వచ్చి పడుతుంది. సో దానివల్ల ఏంటి, నాకు ఆన్సర్ ఎంత వస్తుంది, y = -1. అదే నాకు కోర్స్ నెక్స్ట్ కింద ఏమొస్తుంది, -2 to 0 అంటే అర్థమైంది, సారీ -2 to -1, -2 to -1 ఓపెన్. అంటే ఈ -2 నుంచి -1 మధ్యలో ఎక్కడైనా బాల్ తీసుకోండి. ఇక్కడ బాల్ తీసుకుంటే కింద వచ్చి -2 దగ్గరే పడుతుంది, ఇక్కడ బాల్ తీసుకుంటే దగ్గరే పడుతుంది. అంటే -1.001 ఇక్కడ తీసుకున్న బాల్ వచ్చి ఇక్కడే పడుతుంది. పర్ఫెక్ట్ -2 దగ్గర తీసుకున్నా ఇక్కడే పడుతుంది, అందుకే నేను పర్ఫెక్ట్ -2 కన్సిడర్ చేస్తున్నా. సో పర్ఫెక్ట్ -2 తీసుకున్నా -2నే వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడ తీసుకున్న బాల్ గ్రావిటీ వల్ల కిందికి వచ్చి -2 మీద పడుతుంది. సో ఆన్సర్ ఎంత రావాలి నాకు, స్టెప్ ఎక్స్ -2 రావాలి. సో y = ఎంత, -2. ఇక్కడ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. x = -3 to -2. నెక్స్ట్ ఏమొస్తుంది, y = -3. అలా కిందికి వెళ్ళిపోతుంది. భయ్యా ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేద్దాము, బాగా గుర్తుపెట్టుకోండి. నాకు చూడండి, కోర్స్ ఇక్కడ ఏముంటుంది, x = 0. సో ఇక్కడ వచ్చేసి x = 1, ఇక్కడ వచ్చేసి x = 2, ఇక్కడ వచ్చేసి x = 3. ఇలా డాట్ అలా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ x = -1, ఇక్కడ x = -2, ఇక్కడ x = -3, అలా డాట్ ఇలా వస్తూ ఉంటాయి. కోర్స్ ఇది ఎంత, ఇక్కడ వచ్చేసి y = +1, ఇక్కడ వచ్చేసి y = +2, ఇక్కడ వచ్చేసి y = +3, ఇలా డాట్ పైకి వెళ్తూ ఉంటాయి. కింద ఏంది, కింద y వాల్యూస్ అంటే ఇక్కడ y = -1, ఇక్కడ y = -2, ఇక్కడ y = -3, ఇక్కడ డాట్ కిందికి ఇలా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను గ్రాఫ్ డ్రా చేద్దాం అనుకుంటున్నా. అయితే నాకు ఒక విషయం చెప్పండి, బై ద వే మీకు ముందు కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది, నేను ఇంక్లూడ్ చేస్తున్నాను, ఒక గ్రాఫ్ని ఇంక్లూడ్ చేస్తున్నాను అని చెప్పడానికి బ్లాక్ డాట్ అంటే ఇలా షేడ్ చేస్తాను. ఒక పాయింట్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాను అని చెప్పడానికి ఇలా వైట్ డాట్, ఇలా నీకు హాలో డాట్, అంటే ఇది సాలిడ్ డాట్, ఇది హాలో డాట్. ఇంక్లూడ్ చేస్తేనేమో సాలిడ్ డాట్ ఇలా వస్తుంది, ఎక్స్క్లూడ్ చేస్తేనేమో హాలో డాట్ ఇలా వస్తుంది. ఎందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఇదే తీసుకోండి, 0 అనేది ఇంక్లూడ్. సో నేనేం చేయాలి, ఇలా సాలిడ్ డాట్ ఆర్ బ్లాక్ డాట్ చేయాలి. బ్లాక్ అంటే ఇదేదో స్కై బ్లూ కలర్ కదా, బ్లాక్ అంటుండే ఏందని అనుకోకండి. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కలర్ ఫిల్ చేస్తున్నానని అర్థం బ్లాక్ డాట్ అంటే. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నాకు వైట్ వచ్చేసింది, అంటే ఇక్కడ 1 దగ్గర నేను వైట్ అంటే ఎక్స్క్లూడ్ చేస్తున్నాను చెప్పడానికి ఇది యూజ్ చేస్తా. ఈ గ్రాఫ్ మీరు కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో కాండి. నాకు ఇక్కడ చూడండి, x బిలాంగ్స్ టు 0 to 1 అంటే 0 నుంచి 1 వరకు కూడా, అంటే 0 to 1 మధ్యలో గ్రాఫ్ ఎలా ఉంది, y = 0. చెప్పండి భయ్య, మీకు స్ట్రైట్ లైన్స్ తెలిసే ఉంటుంది. y = 0 అంటే ఏంటి, స్ట్రైట్ లైన్ కదా ఇది ఒక స్ట్రైట్ లైను. y = 0 అంటే x యాక్సిస్ ఇట్ సెల్ఫ్, x యాక్సిస్ ఈక్వేషన్ ఈజ్ y = 0. అంటే ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు x యాక్సిస్తో దగ్గర నేను షేడ్ చేయాలి, x అనేది 0 ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి నేను x దగ్గర ఏం చేస్తా, సాలిడ్ డాట్ ఆర్ బ్లాక్ డాట్ పెడుతున్నా. నెక్స్ట్ ఏంది, 1 x యాక్సిస్ని షేడ్ చేయాలి, ఎందుకు y = 0, అండ్ 1 ఎక్స్క్లూడ్ చేయాలి. సో నేను ఓపెన్ డాట్ పెడతా. సో ఇలా ఇక్కడ నాకు 1 ఇలా వచ్చింది. ఓకే, నాకు వైట్ డాట్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, నాకు 1 to 2 y = 1 అంటే x 1 to 2 మధ్యలో, అంటే ఏంది ఈ రీజియన్లో 1 to 2 మధ్య అంటే ఈ రీజియన్, 0 to 1 అంటే ఈ రీజియన్, 1 to 2 మధ్య గ్రాఫ్ ఎలా ఉందంట, గ్రాఫ్ y = 1 అవుతుందంట. y = 1 అంటే ఏంది, y = k అనేది ప్యారలల్ టు x యాక్సిస్,
y = 1 అంటే కాన్స్టెంట్గా y = 1 ఉండాలి. అంటే ఏంది, ఇది y = 1 కదా, అంటే 1 to 2 మధ్యలో గ్రాఫ్ ఎలా ఉంటుంది, మొత్తం కూడా y = 1 అవ్వాలి. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ మొత్తం 1 వాల్యూస్ ఇవ్వాలి. కానీ ఏంటి, దీనికి నేను 1ని ఇంక్లూడ్ చేయాలి. అంటే ఏంది, ఇక్కడ 1, ఇక్కడ 1 to 2 మధ్యలో 1ని ఇంక్లూడ్ చేయాలి అండ్ 2ని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే ఇది నేను 2ని వైట్ డాట్ పెట్టాలి. కాబట్టి ఇలా పెడుతున్నాను. అంటే ఇది జస్ట్ 1 వాల్యూ అని చెప్పడానికి ఇలా డాట్ డాట్ పెడుతున్నాను అంతే. ఎస్, ఇది 1 to 2 మధ్యలో గ్రాఫ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, 2 to 3. అగైన్ 2 to 3 మధ్యలో y = 2 అంటే ఇలా వస్తుంది గ్రాఫ్. 2 to 3 మధ్యలో y = 2 ఇలా వస్తుంది గ్రాఫ్. 2 ఇంక్లూడ్ 3 ఎక్స్క్లూడ్. సో కాబట్టి ఏమవుతుంది, 2 ఇంక్లూడ్ 3 ఎక్స్క్లూడ్ అంటే ఇలా వస్తుంది గ్రాఫ్. సో ఇది 2 వాల్యూని ఇండికేట్ చేస్తుంది. సో అందుకని ఇలా అర్థమైంది కదా గ్రాఫ్. ఇప్పుడు చూడండి నెగిటివ్ సైడ్ చూద్దాం. అంటే ఏంది, y = -1 ఎప్పుడు -1 to 0 మధ్య. అంటే ఏంది, x -1 to 0 వచ్చినప్పుడు ఈ మధ్యలో y = -1. y = -1 అంటే ఇది కదా. అంటే ఏంది, -1 ఇంక్లూడ్ అంటే -1 దగ్గర -1 కానీ ఇది ఇంక్లూడ్ అండ్ 0 ఎక్స్క్లూడ్. అంటే చూడండి ఈ మొత్తానికి కూడా y = -1 అంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఇలా ఉంటుంది. ఇది ఎక్స్క్లూడ్, ఎందుకు 0 ఎక్స్క్లూడ్ కదా, ఇది 0 x = 0 ఎక్స్క్లూడ్, -1 to 0 0 ఎక్స్క్లూడ్, -1 ఇంక్లూడ్, -1 ఇంక్లూడ్ కాబట్టి దీనికి ఇక్కడ బ్లాక్ డాట్ ఇచ్చాను. అఫ్ కోర్స్ మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది గ్రాఫ్, ఇలా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది గ్రాఫ్, 3 నుంచి -3 నుంచి -2 వరకు ఇలా ఉంటుంది. చూడండి అదే కదా, -3 to -2 -3 to -2 అంటే ఇక్కడ గ్రాఫ్ ఇది కదా. ఎందుకు y = -3 అంటే y = -3 ఇది స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. -2 to -1 -2 to -1 ఇక్కడ ఏమొచ్చింది, -2 to -1 ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ y = -2. ఎందుకు y = -2 అంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో గ్రాఫ్ ఇదే కదా. అదే నాకు -1 to 0 ఇది -1 to 0 y = -1 అంటే ఇది y = -1 అంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ గ్రాఫే కదా. చూడండి కావాలంటే స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది -1 కదా. సో ఎస్, ఇది అంటే గ్రాఫ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయి భయ్య. స్టెప్స్ లాగా లేదు. ఒక పర్సన్ క్లైమ్ చేయాలంటే ఎలా చేస్తాడు, ఇక్కడ ఒక స్టెప్ వేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మీద వేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మీద వేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మీద వేస్తాడు. అఫ్ కోర్స్ కింది నుంచి రావాలంటే అఫ్ కోర్స్ ఇలా వస్తుంది. ఓకే, సో ఇదొక స్టెప్ ప్యాటర్న్లో ఇలా ఉంది. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ అన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయి, రైట్ ఏమో ఎక్స్క్లూడ్ అవుతున్నాయి. అంటే లెఫ్ట్ అన్నీ బ్లాక్ డాట్లు, రైట్లన్నీ వైట్ డాట్లు. నేను నెక్స్ట్ టైము ఏదైనా స్టెప్ వచ్చినప్పుడు ఫాస్ట్గా గ్రాఫ్ గీసేస్తాను, టక్ 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 టక్. మీరు అప్పుడు ఏంటి, సార్ ఎలా వచ్చింది, నేను ఒప్పుకోను, ఇదంతా ఏంది బై హార్ట్ చేపిస్తున్నారు ఇలా అనకండి. ఏం చేస్తారు మీరు, ఒకసారి ఎలా వచ్చిందో అర్థం చేసుకొని అది బ్రెయిన్లో గుర్తుపెట్టేసుకొని కంప్లీట్గా నెక్స్ట్ టైం స్టెప్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఫాస్ట్గా గీసేసుకోవాలి. ఎలానో చూద్దాం. సడన్గా స్టెప్ వచ్చిందనుకో, నేను ఏం చేస్తాను తెలుసా, ఫాస్ట్గా గీసేస్తాను. నాకు ఒకటే రిఫరెన్సు. ఏంటి రిఫరెన్సు, నాకు 0 to 1 గ్రాఫ్ తెలుసు భయ్య. 0 to 1 ఏంది, ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఇది బ్లాక్ డాట్, ఇది వైట్ డాట్, కథం. ఇది 0 1 2 3 ఇలా వస్తుంటుంది, -1 -2. ఇది నెక్స్ట్ ఏమొస్తుంది, పైకి ఒక 1 ఇంటిజర్ లేస్తుంది, ఇంకోటి పైకి ఇంకో ఇంటిజర్, నెక్స్ట్ పైకి ఇంకో ఇంటిజర్. అలాగే ఇక్కడ ఏమొస్తుంది, ఇది మనకు తెలిసిందే. ఇక్కడ ఏమొస్తుంది, ఇది మనకు తెలిసిందే. ఇక్కడ ఏమొస్తుంది, ఇది మనకు తెలిసిందే. అఫ్ కోర్స్ ఇక్కడ అన్ని ఇంటిజర్స్ కదా, ఇది 0, ఇది +1, ఇది +2, ఇది +3. అలాగే కిందికి వస్తూ ఉంటే -1 -2 -3 ఇలా వస్తుంటాయి. సో ఇది స్టెప్ ఫంక్షన్. బై ద వే స్టెప్ ఫంక్షన్ పీరియాడిక్ ఫంక్షన్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అస్సలు కాదు భయ్య పీరియాడిక్ ఫంక్షన్. ఏంటి సార్ పీరియాడిక్ ఫంక్షన్ కాన్సెప్ట్ ఏంది, నేను ఇన్ డీటెయిల్డ్ వెళ్ళట్లేను. ఫంక్షన్స్లో మీకు ఇన్ డీటెయిల్డ్గా పీరియాడిక్ ఫంక్షన్ గురించి చెప్తాను. కానీ ప్రస్తుతం ఎందుకు స్టెప్ ఫంక్షన్ పీరియాడిక్ ఫంక్షన్ కాదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకటి చెప్తాను. ఏం లేదు, ఒకసారి ఈ యొక్క ఫంక్షన్ చూడండి, టక్ 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 ఇలా వస్తూ ఉంది, ఇలా డాట్ 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 ఇలా వెళ్తూ ఉంది అనుకో, సేమ్ ఇదే ఇలా వస్తుంది అనుకో. ఎగ్జాంపుల్ ఇట్ లెఫ్ట్ కూడా ఇట్లా వస్తుంది. ఈ పైన అప్పర్ మోస్ట్ ఎడ్జ్లన్నీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు +1 అనుకో. అఫ్ కోర్స్ ఇది ఇలా ఉంది భయ్య. ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందో అబ్జర్వ్ చేద్దాం మనం.
ఓకే, ఇది ఏమవుతుందంటే ఇది x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు -1, ఇది x ఈజ్ ఈక్వల్ టు -2. మీరు అబ్జర్వ్ కనుక చేస్తే 0 to -1 ఈ ఇది వర్టికల్, పర్ఫెక్ట్ వర్టికల్ అనుకో, ఇది వస్తుంది కదా, సేమ్ వాల్యూస్ మళ్ళీ చూడండి 1 to 2 కూడా సేమ్ వాల్యూస్ రిపీట్ అవుతున్నాయి. అంటే 0 to 1 అంటే 0.1, 0.2, 0.3, మళ్ళీ 0.1, 0.2, 0.3, మళ్ళీ 0.1, 0.2, 0.3, మళ్ళీ సేమ్ చూడండి -1 to 0 మధ్యలో 0.1, 0.2, 0.3. అంటే మనకు ఎవ్రీ 1 లెంత్ ఇంటర్వెల్లో వాల్యూస్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సో అలాంటి ఫంక్షన్ని పీరియాడిక్ ఫంక్షన్ అంటాము. ఈ ఫండమెంటల్ పీరియడ్ ఎంత లెంత్ తర్వాత రిపీట్ అవుతున్నాయో దాన్ని ఫండమెంటల్ పీరియడ్ అంటాము. 1 లెంత్ తర్వాత ఇక్కడ రిపీట్ అవుతున్నాయి కాబట్టి అది ఈ పీరియాడిక్ ఫంక్షన్ యొక్క ఫండమెంటల్ పీరియడ్ 1. అండ్ ఆల్సో ఇదొక పీరియాడిక్ ఫంక్షన్. ఇక్కడ వాల్యూస్ రిపీట్ అవుతున్నాయా? ఎక్కడ రిపీట్ అవుతున్నాయి భయ్యా? ఇక్కడ 0 to 1 ఏమో 0 వస్తుంది, మళ్ళీ 1 to 2 మధ్యలో ఎప్పుడు పీరియాడిక్ ఫంక్షన్ అయ్యేది మళ్ళీ 0 వాల్యూ వస్తే. కానీ ఏమవుతుంది 1 to 2 మధ్యలో 1 అవ్వట్లా, 2 to 3 మధ్యలో 2 అవ్వట్లా. ఎక్కడ పీరియాడిక్ అవుతుంది? వాల్యూస్ ఎక్కడ రిపీట్ అవుతున్నాయి? రిపీటే అవ్వట్లే. -1 to 0 ఏమో -1. ఇక్కడ ఏంది, ఇక్కడ 0 to 1 వాల్యూస్ ఇస్తే మళ్ళీ 1 నుంచి 2 కూడా 0 to 1 వై యాక్సిస్ మీద, మళ్ళీ కూడా 0 to 1 వై యాక్సిస్ మీద. కాబట్టి ఇది పీరియాడిక్ ఫంక్షను, కానీ స్టెప్ ఫంక్షన్ పీరియాడిక్ ఫంక్షన్ కాదు. ఇప్పుడు ఇంకొకటి, మరి ఏంటి స్టెప్ ఫంక్షన్ ఏంటి ఆలోచిద్దాం. మనకు స్టెప్ ఫంక్షన్లోనే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నాకు డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ స్టెప్ ఫంక్షన్. ఇది కొద్దిగా ఖతర్నాక్ భయ్యా, చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తుంటాయి. ఏంటి సార్ డొమైన్ అండ్ రేంజ్ అంటే ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు f(x) ఈజ్ ఈక్వల్ టు స్టెప్ x, లేదా కొంతమంది ఇలా రాసుకుంటారు ఫ్లోర్ ఫంక్షన్ లాగా, దట్ ఈస్ ఫైన్, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటారు, వాట్ ఎవర్. నేను ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి నా దగ్గర ఉన్న వెపన్ మీకు తెలుసు, నేను ఎంత లవ్ చేస్తానో గ్రాఫ్స్ని. ఎందుకో మీకు మెల్లమెల్లగా నా టీచింగ్లో అర్థమైపోతుంది. ఓకే, సో ఏంటంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది, రిఫరెన్స్ x యాక్సిస్ 0 to 1 మనకు తెలిస్తే కథం వేసేస్తాం గ్రాఫ్. ఇలా ఉంటుంది గ్రాఫ్, అంతే కదా. ఇక్కడేమో ఇలా ఉంటుంది, ఇక్కడేమో ఇలా ఉంటుంది. ఎస్, అఫ్ కోర్స్ ఇది x ఈజ్ ఈక్వల్ టు 0, ఇది x ఈజ్ ఈక్వల్ టు 1, ఇది x ఈజ్ ఈక్వల్ టు 2, ఇది x ఈజ్ ఈక్వల్ టు 3, అలాగే ఇది 1, ఇది 2, ఇది -1, ఇది -2, ఇది అఫ్ కోర్స్ x ఈజ్ ఈక్వల్ టు -1, ఇలా ఉంటాయి. మీరు ఒక విషయం చెప్పండి, y ఈజ్ ఈక్వల్ టు f(x) ఈజ్ ఈక్వల్ టు స్టెప్ x. నీకు డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే సింపుల్ టర్మినాలజీలో ఏంటంటే ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వగలుగుతావు, అంటే ఎక్స్ ఏమేమి వాల్యూస్ పెట్టగలుగుతావు నువ్వు. సో డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. నాకేమైనా రెస్ట్రిక్షన్ ఉంది అబ్బయ్యా, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎక్స్ ఏదైనా పెట్టవచ్చు, ఏ రియల్ నెంబర్ అయినా పెట్టవచ్చు. మీకు ఇంకొంచెం అర్థం కావడానికి ఎగ్జాంపుల్కి చెప్తాను. నాకు ఒకవేళ ఫంక్షన్ √x ఉందనుకున్నా, ఎక్స్ ఏది పడితే అది పెట్టవచ్చా? పెట్టకూడదు భయ్యా. ఎందుకు? రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ అన్డిఫైన్డ్ అయిపోట్లా, అందుకని నేను ఎక్స్ పాజిటివే పెట్టాలి, లేదా 0 పెట్టవచ్చు. సో దీని డొమైన్ అని చెప్పడానికి ఏం చేస్తా, x > 0 డొమైన్ అవుతుందంట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెప్ ఎక్స్లో ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా? లేనే లేదు. నేను ఏ రియల్ నెంబర్ అయినా ఎక్స్కి వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో అందుకని నాకు డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ వచ్చేసి x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. నాకు రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఏమవుతుంది? రేంజ్ అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే అవుట్పుట్ భయ్యా. డొమైన్ అంటేనేమో ఇన్పుట్, రేంజ్ అంటేనేమో అవుట్పుట్. చాలా సింపుల్గా ఇదొక ఫంక్షన్ అనుకోండి, ఇదొక ఫంక్షన్ స్టెప్. దీనికి ఇచ్చే ఇన్పుట్ ఏంటి? ఇక్కడ x ఇస్తాం కదా, x. మరి దీనికి వచ్చే అవుట్పుట్ ఏంటి? y కదా, అంటే ఇది y. అంటే రకరకాల వాల్యూస్ పెడుతున్నప్పుడు ఏమేమి వాల్యూస్ వస్తాయో అదే నాకు రేంజ్ y అవుట్పుట్ లాగా. నాకు ఏమొస్తాయి భయ్యా? స్టెప్ అంటే పేరులోనే ఉంది, ఏంటది? ఇంటీజర్స్, ఓన్లీ ఇంటీజర్సే వస్తాయి. మీరు కావాలంటే మ్యాప్ చూడండి, ఈ x 0 to 1 ఏం పెట్టినా 0నే వస్తుంది, ఈ x 1 to 2 ఏం పెట్టినా +1 వస్తుంది. అంటే ఈ మధ్యలో వాల్యూస్ కవర్ చేస్తుందా? గ్రాఫ్ ఉందా ఈ మధ్యలో? లేనే లేదు, దీని మ్యాపింగ్ లేనే లేదు. ఎందుకు? 0.1 రాదు. స్టెప్ అంటేనే ఇంటీజర్ ఇస్తుంది, ఇంటీజర్ పార్ట్ అని అర్థం. 0.1, 0.2, 0.3, 0.99 వస్తాయా? రానే రావు. అంటే ఏంది? 1 to 2 మధ్యలో పోనీ ఇవి వస్తాయా? 1.1, 1.2 అవి కూడా రావు. ఎందుకు? పేరులోనే ఉంది ఇది ఇంటీజర్ ఫంక్షన్. అంటే ఏంది? దీని అవుట్పుట్ నేను స్టెప్ తీసినాకు వచ్చే వాల్యూలు ఎప్పుడూ కూడా నాకు ఇంటీజర్సే వస్తాయి. అంటే నాకు రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ వచ్చేసి I ఆర్ కొన్నిసార్లు Z అంటారు. అంటే ఆల్ ఇంటీజర్స్, పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి, అఫ్ కోర్స్ దాంట్లో 0 ఇంటీజర్ కూడా ఉంటుంది.
అంటే స్టెప్ యొక్క డొమైన్ ఎంత, ఆల్ రియల్ నెంబర్స్. బట్ రేంజ్ ఎంత, ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే దాని అవుట్పుట్ వస్తుంది, అదే నాకు రేంజ్. దీంట్లో చాలా 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 ఖతర్నాక్ క్వశ్చన్స్ వస్తాయి భయ్య. ఎంత ఖతర్నాక్ క్వశ్చన్స్ వస్తాయంటే మీకు ఒక శాంపుల్ చూపెడతాను. ఓ క్వశ్చన్ ఎలా ఉందంటే, ఫైండ్ రేంజ్ ఆఫ్ f of x is equal to step of mod x. నేనే ఇస్తున్నాను బయటది స్టెప్ అని. ఓకే, ఏంటి సారీ, స్టెప్ ఆఫ్ మోడ్ ఆఫ్ sin x, స్టెప్ ఆఫ్ మోడ్ ఆఫ్ sin x. అఫ్ కోర్స్ దీని డొమైన్ ఏంది, బ్రహ్మాండంగా సైన్ లోపల ఎక్స్కి ఏమైనా వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, ఎనీ రియల్ నెంబర్, ప్రాబ్లం లేదు. రేంజ్ ఎంత, ఇది కొద్దిగా ట్రిక్కీ. నేను సైన్ ఫంక్షన్ తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను, కానీ నేను ఇన్ డీటెయిల్ వెళ్ళట్లేను లోపలికి. బట్ ఒక విషయం అర్థం చేసుకోండి, ఏంటంటే సైన్ ఎక్స్లో నువ్వు ఎక్స్ ఏ వాల్యూ పెట్టుకున్నా కానీ సైన్ ఎక్స్ మొత్తము -1 to 1 మధ్యలోనే అవుట్పుట్ ఇస్తుంది. -1 కంటే ఎక్కువ కిందిగా తక్కువ ఇవ్వదు, 1 కంటే ఎక్కువ ఇవ్వదు. అంటే సైన్ ఎక్స్ 1.2 కానీ 3.4 కానీ అలాంటి వాల్యూస్ రావు, ఓన్లీ -1 to 1 మధ్యలోనే వస్తాయి. మరి మోడ్ పెట్టాడు, మోడ్ అంటే మీకు తెలిసిన విషయమే, మోడ్ అంటేనే పాజిటివ్ అయిపోతుంది. సైన్ ఎక్స్ 0 అయినప్పుడు మోడ్ 0 అయిపోతుంది. 0 రావచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయా, -1 to 0 వస్తుందా, రాదు. ఎందుకు, మోడ్ ఆఫ్ సపోజ్ మోడ్ ఆఫ్ -0.5 ఉంటే అదేమైపోతుంది, 0.5 అయిపోతుంది. అదే నాకు మోడ్ ఆఫ్ -0.1 ఉన్నా అదేమైపోతుంది, 0.1 అయిపోతుంది. ఎందుకు, పాజిటివ్ అయిపోతుంది. అంటే ఈ సైన్ ఎక్స్ లోపల, అంటే సైన్ ఎక్స్ ఎప్పుడైతే మనకు -1 to 0 ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఈ నెగిటివ్ నెంబర్లు కాస్త పాజిటివ్ అయిపోతాయి. పాజిటివ్ అయిపోయి ఏమొస్తాయి, 0 to 1 మాత్రమే ఇస్తాయి. అంటే దాని అర్థం ఏంది, ఇది సైన్ ఎక్స్ -1 to 1 మధ్యలో ఉంటుంది, కానీ మోడ్ తీయడం వల్ల నెగిటివ్ అన్ని కూడా పాజిటివ్ అయిపోవడం వల్ల ఓన్లీ 0 to 1 అయిపోతుంది. ఎందుకు, -0.5 కాస్త 0.5 అయిపోతుంది, ఇందులో ఉంటుంది. -0.1 కాస్త 0.1 అయిపోతుంది, ఇందులో ఉంటుంది. -0.99 అని కూడా ఇది అయిపోతుంది. మోడ్ ఆఫ్ -1 కూడా +1 అయిపోయి ఇందులో ఉంటుంది. అంటే సైన్ ఎక్స్ వచ్చేసి -1 to 1, కానీ ఎప్పుడైతే మోడ్ పెడతామో నెగిటివ్ అన్ని పాజిటివ్ లాగా షిఫ్ట్ అయిపోయి ఇలా అయిపోతాయి. అంటే దాని అర్థం ఏంది, దాని అర్థం ఏంటంటే మోడ్ ఆఫ్ వీడు ఏమంటాడు, మోడ్ ఉండడం వల్ల నాకు ఈ మోడ్ సైన్ ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తుంది వాల్యూస్, మోడ్ 0 to 1, అంటే రెండు క్లోజ్డ్ ఇలా ఇస్తున్నాయి. మనకు గ్రాఫ్ తెలుసు, గ్రాఫ్ చూడు ఎంత పవర్ఫుల్ వెపన్ అంటే, గ్రాఫ్ చూడు, మన గ్రాఫ్ తెలుసు ఎట్లా ఉంటుంది. గ్రాఫ్ ఇది బ్లాక్ డాట్, ఇది ఓపెన్, మళ్ళీ ఇది బ్లాక్, మళ్ళీ ఇది ఓపెన్, ఇది x = 0, ఇది x = 1, అఫ్ కోర్స్ ఇది y = +1. అఫ్ కోర్స్ ఇక్కడ ఏముంటుంది, y = 0, x యాక్సిస్ కదా. ఇప్పుడు చూడండి, నాకు చెప్పండి, నాకు ఒక విషయము, ఈ స్టెప్ x అనుకుంటే ఈ x వాల్యూస్ ఏంది 0 to 1 మధ్యలో వస్తున్నాయి. ఈ 0 ఇంక్లూడ్ దగ్గర నుంచి 0.999 వరకు కూడా y ఎంత వస్తుంది, 0నే. అంటే దీని అవుట్పుట్ ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక వాల్యూ 0 వస్తుంది. దీంతోపాటు ఈ లోపల 0.999 వరకే ఇది కవర్ చేస్తుంది, 1కి కవర్ చేయట్లేదు. ఎందుకు, ఇక్కడ అంటే 1 పెట్టినప్పుడు ఏమవుతుంది, స్టెప్ ఆఫ్ 1 కాస్త 1 పెట్టినప్పుడు, పర్ఫెక్ట్ 1 పెట్టినప్పుడు ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. అంటే x = 1 పెట్టినప్పుడు y +1 వస్తుంది, అంటే 1 కూడా వస్తుంది. అంటే ఏంది, నువ్వు 0 to 1 లోపల ఏం పెట్టినా కానీ బయటికి వచ్చేసరికి స్టెప్ దాన్ని ఏం చేస్తుంది, 0 or 1 చేస్తుంది. ఎందుకు, స్టెప్ ఆఫ్ 0.1 కూడా 0నే, స్టెప్ ఆఫ్ 0.2 కూడా 0నే, స్టెప్ ఆఫ్ 0.99 కూడా 0నే, బట్ స్టెప్ 1 ఒకటి 1. అంటే రేంజ్ అంటే ఏంది బాబు, నాకు ఏమేం వాల్యూస్ వస్తాయి అంటే నాకు ఇండివిజువల్ 0, ఇండివిజువల్ 1 మాత్రమే వస్తాయి. ఇది నాకు రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. డిఫరెన్స్ ఏంది సార్, చాలా మీకు తెలుసు భయ్యా. నాకు బై ద వే మన 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 ఛానల్లోనే బేసిక్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అని అన్ని A to Z చెప్పాను మీకు, కావాలంటే చూడొచ్చు. అది 0 to 1 అంటే మీనింగ్ వేరు. అంటే 0 to 1 ఇది ఇంటర్వెల్, అంటే 0.1, 0.2, 0.3 అన్ని వాల్యూస్ వీటి మధ్యలో కవర్ చేస్తుంది. మరి ఇది కర్లీ బ్రాకెట్ 0,1 అంటే అర్థమైంది, సింగిల్ వాల్యూస్ 0 or 1 ఉంటాయి. అంటే ఇందులో టోటల్ వాల్యూస్ 2నే ఉంటాయి, కానీ 0 to 1 అంటే ఇన్ఫినైట్ వాల్యూస్ ఉంటాయి, 0.1, 0.1, 111, 0.1112 అలా. ఇది మొత్తం ఒక ఇంటర్వెల్, ఇదేమో సింగిల్ వాల్యూస్. సో దీని రేంజ్ వచ్చేసి సింగిల్ వాల్యూస్ 0,1. ఖతర్నాక్ లేదు క్వశ్చన్ ఇది, అదే చెప్తున్నాను నేను. సో క్యాలిక్యులస్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులస్లో ఎలాంటి క్వశ్చన్ రావచ్చు అంటే 0 to 1 స్టెప్ ఆఫ్ మోడ్ సైన్ ఎక్స్ అంటాడు, మోడ్ సైన్ ఎక్స్ dx.
చిన్నగా sin x dx అంటే ఫటాక్సే చేయొచ్చు. మోడ్ sin x dx అన్నా చలో టీగా మోడ్ తెలుసు అనుకుంటారు. స్టెప్ వేసేసరికి ఇంకా క్వశ్చనే వదిలిపెడతారు. ఎందుకు? స్టెప్ వచ్చేసరికి భయం అయిపోద్ది. దాన్ని ఎలా బ్రేక్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది అది కూడా ఒక మజాదార్ క్వశ్చన్ అది. కానీ ప్రస్తుతం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెల్లమెల్లగా మీకు స్టెప్ మీద కాన్ఫిడెన్స్ రావాలి. ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామంటే స్టెప్ని ఎలా కనిపెట్టాలి, స్టెప్ యొక్క గ్రాఫ్ ఏంటి, కొంచెం ఒక లెవెల్ వరకు స్టెప్ని యూజ్ చేసి ఎలా క్వశ్చన్స్ చేయొచ్చు అన్నది కూడా కొద్దిగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాపర్టీస్ ఆఫ్ స్టెప్ ఫంక్షన్, మన థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ స్టెప్ ఫంక్షన్, అవి నేర్చుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ స్టెప్ ఫంక్షన్. ఏంటి ఈ ప్రాపర్టీస్ ఆఫ్ స్టెప్ ఫంక్షన్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్స్ ఉంది భయ్య. లిమిట్స్లో ఎలా వస్తాయి తెలుసా క్వశ్చన్లో? లిమిట్ x టెండ్స్ టు 0 స్టెప్ ఆఫ్ 2/x అంటాడు సడన్గా ఒకసారి. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నాడు? x టెండ్స్ టు 0 అంటే 0 పెడతా 2/0 ఇన్ఫినిటీ, ఆ స్టెప్కి నేను లిమిట్ కట్టడం ఏంది సోది అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే మనకు ఈ స్టెప్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీ తెలిస్తే మనకు స్టెప్ ఫంక్షన్ యొక్క ఇన్ఈక్వాలిటీస్లో ఒకటి వేసి దాన్ని శాండ్విచ్ థీరం అప్లై చేసి అలా ఒక ప్రొసీజర్ ఉండొచ్చు. మన పాయింట్ ఏంటంటే మనకు ఎంత బాగా స్టెప్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ యూస్ చేయగలిగితే, మనకు ఎంత బాగా స్టెప్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ తెలిస్తే నేను అంత బాగా వాటిని క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూస్ చేసుకోవచ్చు. అందుకని వీటిని స్టెప్ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ బైహార్ట్ చేయమని నా ఉద్దేశం కాదు, కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా అప్లై చేయాలి, టైం వచ్చినప్పుడు కరెక్ట్గా ఎలా మెమరైజ్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడు మనం మాస్టర్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ని. సో మెల్లగా ఒక్కొక్క ప్రాపర్టీ చూద్దాం మనము. ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ, మనకు ఒక నెంబర్ ఉంది భయ్య, ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్కి స్టెప్ తీసినప్పుడు దాని యొక్క ఇన్ఈక్వాలిటీస్ ఏందో చూద్దాం. దీనికి స్టెప్ తీసినప్పుడు ఏమైతుంది? ఇది 2.1 అనుకుందాం. 2.1 అనేది ఒక నెంబర్ x అయితే స్టెప్ ఆఫ్ 2.1 ఎంత అవుతుంది? స్టెప్ ఆఫ్ 2.1 అంటే 2 కదా. అంటే దాని అర్థం ఏంది? ఇది స్టెప్ కంటే ఎక్కువ ఉంది, అంటే గ్రేటర్ దాన్ స్టెప్ x. ఓకే, మరి ఈక్వల్ అవుతుందా? ఒక నెంబర్ ఒక దాని స్టెప్ ఈక్వల్ అవుతాయా? అవుతాయి. ఎప్పుడు ఈక్వల్ అవుతాయి చెప్పు భయ్యా? ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే పర్ఫెక్ట్ ఇంటిజర్ అయినప్పుడు ఈక్వల్ అవుతాయి. 2కి స్టెప్ 2కి రెండు 2నే కదా. సో రెండు ఎప్పుడు ఈక్వల్ అయితే? ఇంటిజర్ అయినప్పుడు. మరి ఈ ఎక్స్ నెంబర్ అనేది దేనికంటే తక్కువ ఉంటుంది? ఇప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ భయ్యో, ఎందుకు చెప్పనా? ఎక్స్ అనేది 2.9999 అని తీసుకుందాం. స్టెప్ ఆఫ్ 2.99 అంటే 2 అనేది 2.99 కంటే తక్కువనే. బట్ ఎంత డిఫరెన్స్ ఉంది? 0.99999 డిఫరెన్స్ ఉంది. అంటే ఏంది? స్టెప్ అనేది 2, ఇదేమో 2.99, డిఫరెన్స్ ఎంత క్రియేట్ చేస్తుంది? 0.9999. అంటే ఈ స్టెప్ కంటే ఒకటి ఎక్కువ, అంటే 2 + 1 3 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏమవుతుంది? స్టెప్ x + 1 కంటే ఎక్స్ తక్కువ ఉంటుంది. ఏంటి సార్ ఏమంటున్నారో ఒక్క విషయం కూడా అర్థం కావట్లేదు. అంటే ఎక్స్ 2.999 తీసుకుంటే ఇది ఎంత స్టెప్? 2 కదా. స్టెప్ 2 కాబట్టి 2 + 1 ఎంత? 3 కదా. అంటే ఏంది? 2.999 3 కంటే తక్కువ కదా. అందుకే ఈక్వల్ టు కూడా పెట్టలే. పర్ఫెక్ట్ ఈక్వల్ ఎప్పుడు అవ్వదు. ఎందుకు? నీకు 2.99 అంటే మ్యాక్సిమం డిఫరెన్స్ వచ్చేసి 0.99 అవుతుంది. సో ఈ ఈక్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ భయ్య. ఏంటి? ఒక ఎక్స్ అనేది లెస్ దాన్ స్టెప్ x + 1 బట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టెప్ x. లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే అఫ్కోర్స్ ఏంది? స్టెప్ x ఎప్పుడూ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x అవుతుంది. ఈ x అనేది ఎప్పుడూ కూడా దీనికంటే ఒక +1 యాడ్ చేస్తే దానికంటే తక్కువగా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, సింపుల్ టు రిమెంబర్ ఆల్సో. ఇప్పుడు సార్ నాకు ఎక్స్కి ఇన్ఈక్వాలిటీస్ రాశారు కదా స్టెప్ ఎక్స్లో, అలాగే స్టెప్ ఎక్స్కి ఇన్ఈక్వాలిటీస్ ఎక్స్లలో రాయగలుగుతారా? ఎస్, సెంటర్లో స్టెప్ ఎక్స్ పెడదాం భయ్య. చాలా సింపుల్ థింగ్. ఏంటి? స్టెప్ ఎక్స్ స్టెప్ ఆఫ్ 2.1 2 కదా. అంటే ఏంది దాని అర్థం? ఎక్స్ కంటే తక్కువ ఉంటుంది కదా, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్సే కదా. స్టెప్ ఆఫ్ 2.99 అంటే ఇది 2.99, దానికి స్టెప్ తీస్తే 2 వస్తుంది, లెస్ దానే. స్టెప్ ఆఫ్ 2.01 ఇది 2.01, దానికి స్టెప్ తీస్తే 2 వస్తుంది, లెస్ దానే. కానీ ఏంటి దాని అర్థం? ఈక్వల్ అయితే అవుతాయి. ఇది 2 అయితే స్టెప్ 2 కూడా 2నే, అందుకే ఈక్వల్.
మరి ఇదేంటి గ్రేటర్ దాన్, అఫ్ కోర్స్ ఇక్కడ +1 ఉంది కదా, అఫ్ కోర్స్ ఇక్కడ ఏమొస్తుంది -1. ఎందుకు భయ్యా? సపోజ్ 2.999 తీసుకుందాం. 2.999 అంటే స్టెప్ తీసినప్పుడు 2 అవుతుంది. 2.999 -1 ఎంత? 1.9999. అంటే 2 అనేది 1.999 కంటే ఏమంటారు ఎక్కువ కదా. సో అందుకని ఈ 1.999 ఈజ్ లెస్ దాన్ 2. ఓకే, సో అందుకని ఏంది గ్రేటర్ దాన్ x-1. ఏం లేదు, స్టెప్ ఎప్పుడు తీసినా అది ఎక్స్ కంటే ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. బట్ దాంట్లో నుంచి ఒక -1 కనుక తీస్తే దానికి గ్రేటర్ ఉంటుంది. రెండు సైడ్లు కూడా ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్. కుదిరినంత వరకు టైం వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి అంతే. చాలా సింపుల్. దీన్ని ఎట్లా చూడాలి తెలుసా? ఒక నెంబర్ని 2.01 ఒకటి, 2.99 ఒకటి, ఈ రెండు ఎక్స్ట్రీమ్స్. ఎందుకు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కదా? 2.01 ఒక ఎక్స్ట్రీము, 2.99 ఒక ఎక్స్ట్రీము. ఈ రెండు కనుక మనం తెలుసుకుంటే ఇట్ సైడ్ ఏం పెట్టుకోవాలి, ఇట్ సైడ్ ఏం పెట్టుకోవాలి మీకు అర్థమైపోతుంది. థర్డ్ ప్రాపర్టీ, నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది. స్టెప్ ఆఫ్ స్టెప్ ఎక్స్ ఎంత? ఒకసారి ఆలోచించండి, పాజ్ చేసి ఒకసారి ఆలోచించండి. నాకు స్టెప్ ఎక్స్ అంటేనే ఇంటిజర్ ఇస్తుంది కదా, స్టెప్ ఎక్స్ అంటేనే ఇంటిజర్ వాల్యూ వస్తుంది. స్టెప్ ఆఫ్ ఇంటిజర్ అంటే బయటకు వచ్చేసరికి ఇంటిజరే అవుతుంది కదా. అంటే ఏంది, ఈ లోపల ఏది ఉంటే అది బయటకు వచ్చి అదే అవుతుంది. ఇది ఇంటిజర్ అని ఆల్రెడీ తెలుసు స్టెప్ కాబట్టి, సో నాకు అవుట్పుట్ కూడా బయటకు వచ్చి అదే అవుతుంది. అంటే 2 సార్లు స్టెప్ ఉన్న పాయింట్లెస్, ఇది జస్ట్ స్టెప్ అయిపోతుంది ఆన్సర్. ఎగ్జాంపుల్కి ఏంటంటే స్టెప్ 2 కదా, మళ్ళీ స్టెప్ తీసినా 2 వస్తుంది కదా, అది అట్లా. లేదా -3 తీసుకున్నా ఓకే. స్టెప్ ఆఫ్ స్టెప్ ఎక్స్ స్టెప్ ఎక్స్. ఇప్పుడు నాకు ఒక నెంబర్కి ఇంటిజర్ యాడ్ చేస్తే ఎట్లా సీన్? స్టెప్ ఆఫ్ ఎక్స్ ఒక యాడ్ చేసిన, డివైడ్ చేసిన, ఎన్ అనేది ఒక ఇంటిజర్ భయ్యా. ఎన్ బిలాంగ్స్ టు ఇంటిజర్ అంటే దాని అర్థం ఏందో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ ఆఫ్ 1.2 ± ఇంటిజర్ అంటే ఎంత తీసుకుంటారో 2 తీసుకోండి. సో ఈ ఇంటిజర్ తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి చేంజెస్ వస్తాయి స్టెప్ ఎక్స్లలో రాసుకోగలుగుతా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటిజర్స్ స్టెప్ని ఎఫెక్ట్ చేయవు. ఈ ఎక్స్లో ఉన్న ఫ్రాక్షన్ పార్ట్ వల్ల ఎప్పుడూ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని డైరెక్ట్గా బయటికి తీసుకోవచ్చు. నా పాయింట్ ఏంటంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 2 అంటే స్టెప్ 2 కదా, సో ఎలాగో ఇది 2 వస్తుంది, బయటికి లాగేసి నాకు ఎప్పుడు దీని మీద ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మాత్రం దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి స్టెప్ ఆఫ్ 1.2 రాసుకోవచ్చు. దాని అర్థం ఏందో తెలుసా? ఈ ఎన్ ఎలాగో ఇంటిజర్ కాబట్టి బయటికి లాగే ఎన్. ఆఫ్ కోర్స్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, దీని మీద దీనికి స్టెప్ తీస్తే సరిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, టైం వచ్చినప్పుడు మనల్ని చాలా సేవ్ చేస్తుంది. సేమ్ ఇదే కావాలంటే ఒకసారి ప్లస్ తీసుకొని చూద్దాం మనం. ఇది 1.2 + 2 ఉంది. నేనేం చెప్పాను ప్రాపర్టీ, దీనికి స్టెప్ తీస్తే చాలు భయ్యా, 2ని బయటికి లాగేయచ్చు అంటావు. అంటే 2ని బయటికి లాగేసి స్టెప్కి 1.2కి స్టెప్ తీస్తే చాలు. చూడండి, స్టెప్ ఆఫ్ 1.2 అంటే 1 + 2, ఆన్సర్ ఎంత 3. ఇది వచ్చిందో లేదో చూద్దాం. 1.2 + 2 ఎంత? 3.2. స్టెప్ ఆఫ్ 3.2 అంటే 3 కదా, వచ్చిందా? 3 ఈక్వల్ కదా, సో పాయింట్ అది. సో ఆ రకంగా మనకు ప్రాపర్టీస్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఒకటి రాబోతుంది, చాలా యూస్ఫుల్, చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏంటంటే అది స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ -x ఏమవుతుంది? స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ -x ఏమవుతుంది ఇది చూద్దాం. నాకు ఎక్స్ ఇంటిజర్ అయ్యింది భయ్యా. సపోజ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటిజర్ అంటే ఏంది? ఎక్స్ అనేది 2 అనుకుందాం. స్టెప్ ఆఫ్ 2 + స్టెప్ ఆఫ్ -2 ఎంత అర్థమవుతుంది కదా. స్టెప్ ఆఫ్ 2 అంటే 2 ప్లస్ స్టెప్ ఆఫ్ -2 అంటే -2, 2 - 2 అయిపోయి ఎంత అవుతుంది? 0. అది కామన్ సెన్స్. 3 వస్తే -3, 4 వస్తే -4, ఆబ్వియస్లీ 0 అవుతుంది. అదే నాకు ఇంటిజర్స్ కాకపోతే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ పెట్టుకొని చూసుకుందాం. 2.1 తీసుకుందాం. స్టెప్ ఆఫ్ 2.1 ఎంత? స్టెప్ ఆఫ్ 2.1 అంటే ఎంత వస్తుంది? 2. స్టెప్ ఆఫ్ -2.1 నెగిటివ్ అంటే -3 వస్తుంది భయ్యా. అంటే ఎంత వస్తుంది? -3. ఆన్సర్ ఎంత వస్తుంది? -1 రావట్లే. నువ్వు అట్లా ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా -1 వస్తుంది. దాట్ ఈజ్ వెరీ నైస్, రైట్? చూసుకోండి, ఇది ఏదైనా చూసుకోండి. అంటే నెంబర్స్ ఎట్లుంటాయి భయ్యా, రియల్ నెంబర్స్ అన్నీ ఎట్లుంటాయి? ఎయిదర్ ఇంటిజర్ అవుతాయి, లేకపోతే నాన్ ఇంటిజర్స్ అవుతాయి. సో దీంట్లో అంటే స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ -x రెండే కేసులు ఎగ్జిస్ట్ అవుతాయి. ఇంటిజర్ అయినప్పుడేమో 0 అవుతుంది, ఇంటిజర్ కాకపోతే -1. బై హార్ట్ అస్సలు చేయకండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎలా వస్తుందో జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి అంతే. అస్సలు బై హార్ట్ చేయకండి. గుర్తుకు లేకపోయినా ప్రాబ్లం లేదు, అప్పటికప్పుడు నేను స్టెప్ ఫంక్షన్ గుర్తు తెచ్చుకొని అర్థం చేసుకొని చేస్తాను. కానీ బై హార్ట్ చేయాలనుకోవడం ఇట్స్ పాయింట్లెస్ థింగ్.
ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది. ఏందో తెలుసా? ప్లస్ బదులు మైనస్ ఉంటే ఎట్లా? ఇది కూడా ఇంట్రెస్టింగ్ థింగ్. స్టెప్ ఎక్స్ మైనస్ స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఎంత? అగైన్ మనకి ఏంది, 2 కేసులు. ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఒకవేళ ఎక్స్ ఇంటీజర్ అయితే ఎగ్జాంపుల్ 2a తీసుకుందాం. ఏం చేద్దాము? స్టెప్ 2 మైనస్ ఆఫ్ స్టెప్ ఆఫ్ మైనస్ 2 ఎక్స్ 2 పెట్టుకుంటే ఏమవుతుంది? అది 2 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఇది 2 మైనస్ ఆఫ్ స్టెప్ ఆఫ్ మైనస్ 2 అంటే -2 అంటే ఇంటీజర్స్కి డైరెక్ట్గా ఇంటీజర్స్ అయిపోతాయి. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 4. అంటే 2 టైమ్స్ ఆఫ్ స్టెప్ ఎక్స్ రాట్లా. సో ఏమొస్తుంది? ఇది 2 టైమ్స్ ఆఫ్ స్టెప్ ఎక్స్. అదే నాకు ఇంటీజర్ కాకపోతే ఎక్స్ డజంట్ బిలాంగ్స్ టు ఇంటీజర్. సో అది కూడా చూద్దాం ఒకసారి. 2.1 తీసుకుందాం. స్టెప్ ఆఫ్ 2.1 ఎక్స్ 2.1 తీసుకుంటే మైనస్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ 2.1 కాబట్టి ఇది -2.1 అవుతుంది. అంటే ఏంది? స్టెప్ ఆఫ్ -2.1 అంటే ఎంత వస్తుంది? స్టెప్ ఆఫ్ 2.1 అంటే ఇంటీజర్ పార్ట్ 2 మైనస్ స్టెప్ ఆఫ్ -2.1 అంటే నెగిటివ్ కదా, -3 అవుతుంది. -3 అంటే ఎంత వస్తుంది? ఇది 5 అవుతుంది. అంటే నాకు ఎంత వస్తుంది? ఇంతకుముందు ఇది 4, ఇది 5. అంటే ఒకటి పెరుగుతుంది. ఎందుకు? ఈ -3 వల్ల ఒకటి పెరుగుతుంది. అంటే ఏమొస్తుంది నాకు? 2 టైమ్స్ ఆఫ్ స్టెప్ ఎక్స్ ప్లస్ 1. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోని అవసరం లేదు, అప్పటికప్పుడు అర్థం చేసుకోవచ్చు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని. అదే నాకు ప్రాపర్టీ నెంబర్ 7 ఏమవుతుంది? స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్టెప్ ఎక్స్లలో ఏమైనా రాసుకోగలుగుతానా అని ఒక క్యూరియాసిటీ మొదలైంది. స్టెప్ ఆఫ్ మైనస్ ఎక్స్ నాకు సపోజ్ ఎక్స్ అనేది ఇంటీజర్ అనుకుందాం భయ్య. అంటే ఏం తీసుకుంటావు? స్టెప్ ఆఫ్ -2a తీసుకో. అంటే ఏమొస్తుంది నాకు? స్టెప్ ఆఫ్ -2 ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా -2 కదా. అంటే నేను ఎక్స్ ఏం తీసుకున్నాను? 2 తీసుకున్నాను యాక్చువల్గా. సో స్టెప్ ఆఫ్ 2 ఎంత? 2 కదా. సో మైనస్ ఆఫ్ స్టెప్ ఎక్స్ రాసుకోవచ్చు. అంటే మైనస్ ఆఫ్ స్టెప్ ఎక్స్ రాసుకోవచ్చు, ఏం లేదు. ఎక్స్ అనేది 2 తీసుకున్నాను. అప్పుడు ఏమైంది? స్టెప్ ఆఫ్ -2 అనేది -2 అయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్టెప్ ఆఫ్ 2 -2 రెండు ఈక్వల్ కదా. అదే నాకు ఇంటీజర్ కాకపోతే మళ్ళీ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాము? ఎక్స్ 2.1 తీసుకుందాం. సో స్టెప్ ఆఫ్ -2.1 స్టెప్ ఆఫ్ -2.1 అంటే ఎంత వస్తుంది నాకు? -2.1 మీకు తెలిసిందే, మళ్ళీ గుర్తు చేస్తాను తెలియకపోతే. ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 2 అండ్ ఇది ఎక్స్ ఈక్వల్ టు 3. 2.1 అంటే ఇక్కడ బాల్ ఉంటుంది, ఇక్కడ 2 to 3 మధ్యలో ఉంటుంది. ఇక్కడ బాల్ వేస్తే 3 మీద పడుతుంది. సో అందుకని దీని ఆన్సర్ -3. సారీ, ఇది -2, -1, -3. సో -3 మీద పడుతుంది కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి -3 వస్తుంది. అయితే ఏంటి? అగైన్ సో స్టెప్ ఎక్స్ అదే నాకు స్టెప్ 2.1 ఎంత? స్టెప్ 2.1 అంటే 2 కదా. మరి -3 రావాలంటే ఏం చేయాలి తెలుసా నాకు? మైనస్ స్టెప్ ఎక్స్ ఇంకోటి -1 యాడ్ చేయాలి. ఎందుకు? -3 కదా. సో మైనస్ స్టెప్ ఆఫ్ 2.1 అంటే -2, -1. ఈ ప్రాపర్టీస్ టైం వచ్చినప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. అప్పటికప్పుడు మనము ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ -x అయినా, స్టెప్ ఎక్స్ మైనస్ స్టెప్ ఆఫ్ -x అయినా, స్టెప్ ఆఫ్ -x మైనస్ స్టెప్ ఎక్స్లో ఎలా మారుతుంది, ఇవన్నీ కూడా ఏంటంటే 2 కేసులు వస్తాయి. ఒకటి ఇంటీజర్స్ అయితే ఎలా, ఇంటీజర్స్ కాకపోతే ఎలా. రియల్ నెంబర్స్ అన్ని కూడా 2 టైప్సే కదా. ఇంటీజర్స్ అయితే, ఇంటీజర్స్ కాకపోతే, ఆ 2 టైప్ ఆఫ్ నెంబర్సే ఉంటుంది. మొత్తం రియల్ నెంబర్స్ని కవర్ చేస్తాయి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి వస్తున్నాము. స్టెప్ గనక ఇన్ఈక్వాలిటీస్లో ఉంటే ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఏమంటున్నాడంటే వాడు, నాకు స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n ఈక్వల్ టు ఉంది. n అనేది సమ్ ఇంటీజర్, ఏదో ఒక ఇంటీజర్ తీసుకో. నాకు ఇది గనక ఉంటే నాకు ఎక్స్ ఏమేమి పెట్టుకోవచ్చు, నాకు ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేసి చెప్పు. చాలా సింపుల్. దీనికి ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్ తీసుకో. ఏం చేస్తావు నువ్వు? సపోజ్ స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 తీసుకో. ఎందుకంటే n ఇంటీజర్ ఉండాలన్నాడు, n 2 తీసుకున్నాను నేను ఇక్కడ. నాకు స్టెప్ ఎక్స్ పెడితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలా. అచ్చా, ఇది x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 4. నేను ఎక్కడ బాల్ కనుక డ్రాప్ చేస్తే నాకు స్టెప్ తీసినప్పుడు 2 వస్తుంది, 2 కంటే ఎక్కువ రావచ్చు. అచ్చా, నాకు 1 to 2 మధ్యలో బాల్ డ్రాప్ చేస్తే 1 మీద వచ్చి పడుతుంది. సో అప్పుడు నాకు స్టెప్ 1 అయిపోతుంది. వీడేమో 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు అంటున్నాడు. సో నేను 1 to 2 మధ్యలో బాల్ డ్రాప్ చేయకూడదు. మరి పర్ఫెక్ట్ 2 మీద బాల్ పెడితే ఏమవుతుంది? పర్ఫెక్ట్ 2 మీద కనుక నేను బాల్ పెడితే ఏమవుతుందంటే, ఇది ఎలాగో ఫ్లోర్ ఉంది కాబట్టి 2 వచ్చేస్తుంది. 2 రావచ్చు అంటే పర్ఫెక్ట్ 2 మీద పెట్టచ్చు. మరి 2 to 3 పెట్టొచ్చు. ఎందుకు? 2 to 3 మధ్య బాల్ ఇక్కడ డ్రాప్ చేస్తే 2 మీద వచ్చి పడుతుంది, ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి ఎస్ పెట్టొచ్చు. మరి 3 to 4 పెట్టొచ్చు. ఎందుకు?
3 to 4 బాల్ పెడితే ఇక్కడ బాల్ వచ్చి 3 మీద పడుతుంది, మరి నాకు స్టెప్ 3 అయిపోతుంది. ఈ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కదా, ఎస్. అంటే ఏంది, నేను ఇక్కడ నుంచి బాల్ ఇక్కడ 2 దగ్గర నుంచి ఎక్కడ డ్రాప్ చేసినా, పైన ఎక్కడ డ్రాప్ చేసినా కానీ నాకు వచ్చే నెంబర్స్ స్టెప్ కనుక ఏవైతే నెంబర్స్ వస్తున్నాయో ఆ నెంబర్స్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2నే వస్తున్నాయి. అంటే నేను ఎక్స్ అనేది బాల్ పొజిషన్, అంటే ఎక్స్ బిలాంగ్స్ టు కింద నియరెస్ట్ ఏముంది 2 దగ్గర నుంచి 2 కూడా పెట్టవచ్చు. పర్ఫెక్ట్ 2 అంటే ఎక్స్ 2 తీసుకున్న స్టెప్ ఆఫ్ 2 is 2 కాబట్టి గ్రేటర్ దెన్ 2 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు ఈ పైన ఎక్కడ తీసుకున్నా నాకు ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుంది. క్రేజీ కేసు ఏంటో తెలుసా, ఈక్వల్ టు లేకపోతే అది కొద్దిగా ఇంట్రెస్టింగ్ తయారవుతుంది. స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎన్ ఇంటిజర్ అయ్యింది అనుకుందాం. అప్పుడు ఏంటి అంటే దీని అర్థం ఏంది, 2 to ఇన్ఫినిటీ అయింది అర్థం ఏంది, నేను జనరలైజ్డ్ చేస్తే ఎక్స్ బిలాంగ్స్ టు 2 అనేది ఎన్ తీసుకున్నా, సో ఎన్ దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు ఏదైనా వస్తుంది. ఇది జనరలైజ్డ్, ఇది నేను తీసుకున్న ఎగ్జాంపుల్, సో తీసేస్తున్నా. కాబట్టి ఎన్ దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు పై దాకా ఏదైనా తీసుకోవచ్చు. మరి అదే నాకు గ్రేటర్ దాన్ ఎన్ ఉండాలంటే ఎట్లా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసు. అగైన్ మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటది, నాకు సపోజ్ స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ఉండాలి. కోర్స్ ఇది నెంబర్ లైన్ తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, ఇలా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇలా ఉన్నాయి అనుకుందాం. నాకు ఎక్స్ ఎలా పెట్టుకోవాలంటే స్టెప్ ఎక్స్ అనేది మోర్ దాన్ 2 ఉండాలి. కామన్ సెన్స్తో చెప్పండి, స్టెప్ ఎక్స్ ఎప్పుడు కూడా ఇంటిజర్సే ఇస్తుంది కదా, స్టెప్ ఎక్స్ ఎప్పుడు కూడా ఇంటిజర్స్ ఇస్తుంది. ఆ వచ్చే ఇంటిజర్ 2 కంటే ఎక్కువ ఉండాలంటే ఇమీడియట్గా వచ్చే నెక్స్ట్ ఇంటిజర్ 3 మాత్రమే అవ్వగలుగుతుంది కదా. ఓకే, 3 నుంచే అవ్వాలి. బట్ ఎనీవే మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు సపోజ్ నాకు 1 to 2 పెట్టుకోవచ్చా, పెట్టుకోలేను. ఎందుకు, 1 to 2 అంటే బాల్ వచ్చి 1 మీద పడుతుంది, వాడేమో 2 కంటే ఎక్కువ అంటున్నాడు, స్టెప్ ఎక్స్ అట్లా ఎట్లా వస్తుంది, రాదు. మరి 2 to 3 పెట్టుకోవచ్చా, నాకు పర్ఫెక్ట్ ఫ్లోర్ 2 మీద పెట్టుకుంటే స్టెప్ ఎక్స్ తీస్తే నాకు 2 వస్తుంది, స్టెప్ ఎక్స్ తీస్తే 2 వస్తే గ్రేటర్ దాన్ 2 కదా, వాడు ఇచ్చేది ఈక్వల్ టు ఇవ్వలే. అదే మరి నాకు 2.1 దగ్గర పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదు. ఎందుకు, స్టెప్ ఎక్స్ తీస్తే స్టెప్ ఆఫ్ 2.1 ఎంత 2, బట్ ఈ 2 అవ్వచ్చా, అవ్వకూడదు, గ్రేటర్ దాన్ 2 అంటాడు. అంటే 2 నుంచి 3 దగ్గర ఎక్కడ పెట్టుకున్నా బాల్ వచ్చి 2 మీద పడుతుంది, నాకు స్టెప్ ఎక్స్ 2 అయిపోతుంది, వీడేమో గ్రేటర్ దాన్ 2 అంటే ఎట్లా తీసుకుంటావు, తీసుకోలేవు. కోర్స్ నెక్స్ట్ ఇంటిజర్ 3 దగ్గర నుంచే తీసుకోవాలి. అంటే ఏంది, ఈ బాల్ 3 దగ్గర పెట్టుకోవచ్చు. ఎందుకు, 3 దగ్గర పెట్టుకున్నప్పుడు స్టెప్ ఆఫ్ 3 ఎంత 3 గ్రేటర్ దాన్ 2, ఎస్. అదే మరి 3 to 4 పెట్టుకోవచ్చా, 3.5 దగ్గర పెట్టుకుంటే స్టెప్ తీస్తే స్టెప్ ఆఫ్ 3.5 3 గ్రేటర్ దాన్ 2, ఎస్. అంటే 3 to 4 దగ్గర నుంచి ఎక్కడ అంటే 3 దగ్గర నుంచి పైన ఎక్కడైనా బాల్ పెట్టుకోవచ్చు, 3 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే ఏంది, గ్రేటర్ దాన్ ఎన్ అంటే ఈక్వల్ టు లేనప్పుడు ఇది ఇంటిజర్ అయితేనే ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను, లేకపోతే వేరే సంగతి. సో ఎక్స్ బిలాంగ్స్ టు మళ్ళీ అంటే n+1, దీనికంటే ఒక్క నెంబర్ ఎక్కువ 2 తీసుకున్నాం కదా, 2+1 అంటే 3 నుంచి కదా, కాబట్టి n+1 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు ఏ ఎక్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఉండాలంటే సేమ్ కేసెస్ ఎట్లుంటాయంటే అమ్మ, సేమ్ థింగ్ ఇట్లానే ఉంటుంది. మీరు కావాలంటే ఇదే అనాలిసిస్ చేసి చూసుకోవచ్చు. నేను జస్ట్ డైరెక్ట్గా ప్రాపర్టీస్ రాస్తున్నాను. ఒకటి స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఇంకోటి స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఎన్. ఇదే విధంగా మీరు అనాలిసిస్ చేసి చూసుకోవచ్చు. ఏంటంటే మరి స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అన్నప్పుడు ఏంది, ఎన్ నుంచి స్టార్ట్ అయింది కదా. బట్ ఇక్కడ ఏమవుతుంది తెలుసా, నాకు ఎక్స్ బిలాంగ్స్ టు కింద ఎంతైనా పెట్టుకోవచ్చు, -∞ నుంచి n+1 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది నెక్స్ట్ స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -∞ నుంచి n వరకు ఓపెన్ బ్రాకెట్, ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2a తీసుకుందాం. ఓకే, స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఏంది, ఇప్పుడు 1 to 2 అంటే 1 to 2 మధ్యలో తీసుకుందాం. 1 to 2 మధ్యలో బాల్ తీసుకుంటే ఇక్కడ తీసుకుంటూ వచ్చి 1 మీద పడుతుంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 సాటిస్ఫై అవుతుంది. మరి 2 to 3 మధ్యలో తీసుకుంటే నాకు ఇక్కడ 2 to మధ్యలో తీసుకుంటే 2.5 అనుకుందాం. స్టెప్ తీస్తే స్టెప్ ఆఫ్ 2.5 2 కదా, అంటే ఏమైపోతుంది నాకు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, కరెక్టే కదా, ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి పెట్టుకోవచ్చు నేను. అంటే ఏంది 2 to 3 వరకు పెట్టుకోవచ్చు. బట్ నేనేం తీసుకున్నాను, స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే
2 to 3 వరకు వెళ్తుంది, అంటే ఏంది 2+1 వరకు వెళ్తుంది. సో అందుకే ఏంది ఈ కింద ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కింద నుంచి పై వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే కిందికి వచ్చి పడతాయి కాబట్టి ఇవన్నీ లెస్ దానే ఉంటాయి. సో అందుకని -∞ నుంచి ఎన్కు ఇంకొకటి యాడ్ చేయొచ్చు. మరి అదే నీకు ఇది మాత్రం ఎందుకు ఎన్ వస్తుంది, ఇది కూడా చూద్దాం. ఏంటి, సపోజ్ నాకు స్టెప్ ఎక్స్ <2 తీసుకుందాం. <2 అంటే అర్థం ఏంది, <2 అంటే అఫ్కోర్స్ 2 రాకూడదు, అంటే నెక్స్ట్ కింద వచ్చే ఇంటిజర్ 1 కదా. చూద్దాం ఏంటి, నాకు 1 to 2 ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 తీసుకోవచ్చా. 2 to 3 తీసుకుంటే 2.5 అంటే స్టెప్ ఆఫ్ 2.5 2 అవుతుంది. కానీ ఏంటి, నాకు 2 కంటే తక్కువ ఉండాలన్నాడు కదా. చూడు, స్టెప్ ఎక్స్ <2 ఉన్నాడు, సో నేను 2 to 3 తీసుకోలేను. మరి 1 to 2 సపోజ్ ఇక్కడ పెట్టాము, ఇక్కడ పెడితే 1 మీద వచ్చి పడుతుంది, అంటే స్టెప్ ఆఫ్ 1.5 ఎంత, 1 కదా, 1 <2 కదా, తీసుకోవచ్చు. అంటే 1 to 2 ఎక్కడైనా తీసుకోవచ్చు. సో 2 దగ్గర నుంచి కింద వరకు ఎక్కడైనా తీసుకోవచ్చు. సో అంటే ఏంది, ఇక్కడ నుంచి కింద -∞ నుంచి 2 వరకు ఇది మొత్తం కవర్ చేస్తుంది. సో -∞ నుంచి 2 వరకు, అండ్ 2 పర్ఫెక్ట్ 2 తీసుకోకూడదు, ఎందుకు ఈక్వల్ టు 2 లేదు కదా. సో ఈ విధంగా మనకు ఇన్ఈక్వాలిటీస్ వస్తూ ఉంటాయి. సో స్టెప్లో ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు వీడు ఇంటిజర్స్నే తీసుకున్నాడు అంటే దానికి కూడా రీజన్ ఏంటంటే, సపోజ్ నాకు స్టెప్ ఎక్స్ > 2 అంటే 2.1 అనుకుందాం. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకు, స్టెప్ ఎక్స్ అనేది ఫస్ట్ 2.1 అవ్వదు. <2.1 అంటే ఇమీడియట్గా వచ్చేది మనకేంది 3నే. ఇది స్టెప్ ఎక్స్ > 3 అనేది సేమ్, ఈ రెండు సేమే. ఓకేనా. సో అందుకని ఓన్లీ ఇంటిజర్స్ తీసుకున్నాం. ఒకసారి ఆలోచించి చూడండి, మీ ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోతుంది. ఫైనల్గా మనము గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆర్ స్టెప్ ఫంక్షన్ మీద ఒక సాలిడ్ క్వశ్చన్ చేసి ఈ టాపిక్ని, ఈ బేసిక్స్ ఆఫ్ ద స్టెప్ ఫంక్షన్ ఎండ్ చేద్దాం. ఇది జేఈ మెయిన్స్లో కూడా వచ్చింది, జేఈ అడ్వాన్స్డ్లో కూడా వచ్చింది ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, స్టెప్ ఆఫ్ 3/4 ప్లస్ స్టెప్ ఆఫ్ 3/4 ప్లస్ 1/100 ప్లస్ స్టెప్ ఆఫ్ 3/4 ప్లస్ 2/100 ఇలా ఎక్కడ వరకు ఉందంటే, స్టెప్ ఆఫ్ 3/4 ప్లస్ 99/100 ఇక్కడ వరకు ఉంది. సో ఇలా టర్మ్స్ వస్తున్నప్పుడు దీని సమ్ ఎంత బాబు అని చెప్తున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూద్దాం. 1/100, 2/100, 3/100, 4/100, 99/100 అంటే ఏంది, 1/100 నుంచి 99/100 అవి ఒక 99 టర్మ్స్, ఇంకొకటి అడిషనల్గా 3 ఇది కూడా ఉంది కాబట్టి 100. అది నాకు క్లారిటీ వచ్చింది. నాకు డౌట్ భయ్యా, ముందు నేను ఇది ఒకసారి ఆలోచించి చూస్తాను. నాకు 3/4 అంటే ఎంత భయ్యా, 3/4 అంటే 0.7. అచ్చా, స్టెప్ 3/4 అంటే ఎంత అంటే స్టెప్ 0.7. 0.7ని ఇంటిజర్ ప్లస్ ఆఫ్ కోర్స్ బాల్ మెథడ్ చూద్దాం ఒకసారి సరదాగా. x = 0, x = 1 ఇలా ఉంటుంది. 0.7 అంటే ఎక్కడ వస్తుంది, వీటి రెండింటి మధ్యలో వస్తుంది. 0.7 అంటే ఇక్కడ వస్తుంది సమ్వేర్. ఇక్కడ బాల్ డ్రాప్ చేస్తే ఎక్కడ వచ్చి పడుతుంది, 0 మీద వచ్చి పడుతుంది. సో అప్పుడు దాని అర్థం ఏంది, స్టెప్ ఎంత రావాలి, 0 రావాలి. అంటే 0.75 యొక్క స్టెప్ తీస్తే నాకు 0 వస్తుంది. లేదా ఇంకో విధంగా ఏంది, 0.75ని ఎలా రాసుకోవచ్చు నేను, 0.75 అంటే ఇంటిజర్ పార్ట్ 0 ప్లస్ 0.75 ఫ్రాక్షన్. సో ఇంటిజర్ పార్ట్ 0 కాబట్టి 0 అయిపోతుంది. అచ్చా, అంటే ఈ స్టెప్ 3/4 తీసినప్పుడు స్టెప్ ఆఫ్ 0.75 అయినప్పుడు 0 అయిపోతుంది. మరి ఇదెంత, ఎగ్జాంపుల్కి స్టెప్ ఆఫ్ 0.75 ప్లస్ 1/100 అంటే 0.01 అంటే ఎంత వస్తుంది, ఇది స్టెప్ ఆఫ్ 0.76. ఇది కూడా ఏమైతే స్టెప్ 0నే, ఎందుకంటే ఇంటిజర్ పార్ట్ 0నే. అలా ఎప్పటి వరకు అన్ని 0లు అవుతాయి, వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. ఎందుకు, ఫస్ట్ వచ్చేసి స్టెప్ ఆఫ్ 0.75 కదా, ఇది 0 వస్తుంది భయ్యా, ఇది 0 వస్తుంది. నాకు ఎక్కడి వరకు ఉన్నాయి, 1/100, 2/100, 3/100 అంటే 3/4 ఫిక్స్ ఉంది చూడండి, 3/4 ఫిక్స్ ఉంది ఫస్ట్ పార్ట్. అంటే ఈ 0.75 కాస్త ఒక సటన్ పార్ట్ అంటే 1/100, 2/100 ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. అంటే నాకు ఇక్కడ యాడ్ అయ్యే పార్టు ఎంత యాడ్ అయితే ఫస్ట్ టైం 1 వస్తుంది, 0.25 యాడ్. 0.25 అంటే 1/100, 2/100, 3/100లో 0.25 అంటే 1/4 ఎంత రావాలి, నాకు 25/100 రావాలి. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ నాకు 0.75 ప్లస్ 25/100 అప్పుడు 1/4 వస్తుంది, 0.25 వస్తుంది.
అప్పుడు ఏంటి, అప్పుడు నాకు ఫస్ట్ టైం 1 అవుతుంది. మరి అంతకుముందు వరకు ఏమైతే సార్ అన్ని జీరోలే. అంటే 3/4, 1/100, 2/100, 3/100 అవన్నీ కూడా ఈ స్టెప్ కూడా జీరోనే, ఈ స్టెప్ కూడా జీరోనే, ఈ స్టెప్ కూడా జీరోనే. ఫస్ట్ టైం 1 ఎప్పుడు వస్తుందో తెలుసా నాకు? స్టెప్ ఆఫ్ 3/100 0.75 ప్లస్ 25/100 0.25 అయినప్పుడు ఇది 1 వస్తుంది నాకు ఫస్ట్ టైం. మరి అలా ఎప్పటి వరకు అంటే ఇది కూడా ఇంట్రెస్టింగ్ కేసే. ఎందుకు నాకు నెక్స్ట్ 26/100 వస్తుంది. అంటే ఇది నాకు 26/100 ఇచ్చినప్పుడు 1.01 అలా ఉంటుంది. మరి స్టెప్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా 0.75 ప్లస్ 26/100 అంటే 0.26. సో ఎంత వస్తుంది నాకు? స్టెప్ ఆఫ్ 1.01. అంటే నెక్స్ట్ వచ్చేది ఎంత అంటే 3/4 ప్లస్ 26/100 అంటే ఇది ఎంత వస్తుంది? స్టెప్ ఆఫ్ 1.01, అది కూడా 1. నెక్స్ట్ ఎంత వస్తుంది? 1.02, స్టెప్ ఆఫ్ 1.02, అది కూడా 1. మరి అలా ఎన్ని 1లు వస్తాయి సార్? ఎన్ని 1లు వస్తాయంటే నాకు ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది భయ్యా? 3/4 ఉంది. అంటే ఎంత నాకు? 0.75. నాకు ఈ 0.75కి 2 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? నాకు 1.25 యాడ్ చేయాలి. అంటే ఎంత నాకు? 125/100 యాడ్ చేయాలి. అప్పటి వరకు నాకు 1లు వస్తానే ఉంటాయి. ఫస్ట్ టైం 2 ఎప్పుడైతుంది? సెకండ్ టర్మ్ 125/100 అయినప్పుడు ఈ 0.75 ప్లస్ 125/100 కలిపి 2 అవుతుంది. ఏమంటున్నారో ఒక్క ముక్క అర్థం కావట్లేదు సార్ అంటే నేను చెప్తాను ఒక నిమిషం. నేను ఈ మొత్తం టర్మ్స్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? 3/4 ఒకటి ప్లస్ 3/4 ప్లస్ 1/100 ఇలా మనం ఆల్రెడీ చూసాం. అలా వెళ్తూ మనకి ఏమొచ్చిందంటే 3/4 ప్లస్ 24/100 ఇదొకటి. నెక్స్ట్ ఫస్ట్ టైం 1 అయింది ఎంత? 3/4 ప్లస్ 25/100 ఇది 0.25 కాబట్టి. ఇప్పుడు అలా వెళ్తూ నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది. ఏంటది? 3/4 ప్లస్ 99/100 ఉంది. ఇది సెకండ్ పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్. చాలా సింపుల్. ఈ ఫస్ట్ పార్ట్లో ఏమవుతుందో చూద్దాం. స్టెప్ ఆఫ్ 0.75 0, స్టెప్ ఆఫ్ 0.76 0, స్టెప్ ఆఫ్ 0.99 0. ఇదేమవుతుంది? 0.75 ప్లస్ 0.25 1. అంటే స్టెప్ ఆఫ్ 1 ఎంత? 1. నెక్స్ట్ కూడా 25 దగ్గర అయింది. 26/100కి కూడా 1 సెకండ్ పార్ట్లో, 27/100కి కూడా 1. అలా లాస్ట్ 99 వరకు ఇది ఎంత వస్తుంది? 0.75 ప్లస్ 0.99 ఎంత వస్తుంది? ఎంత వస్తుంది అంటే నాకు 1.74. స్టెప్ ఆఫ్ 1.74 కూడా ఇంటిజర్ పార్ట్ 1. ఇది ఎప్పుడు 2 అయి ఉండేది నాకు? స్టెప్ ఆఫ్ 3/4 ప్లస్ 125/100 ఉన్నప్పుడు నాకు 2 అయ్యేది. బట్ 125 అంటే 99 వరకే ఆగిపోయింది. సో కాబట్టి ఇవన్నీ 1లు వస్తాయి. సో ఈ 0 ప్లస్ 0 ప్లస్ 0 ఇవి ఎన్ని ఉంటాయి తెలుసా? 1 to 24 జీరోస్ అండ్ ఇక్కడ ఇంకొక 0, ఇక్కడ ఇంకొక 0. అంటే ఏంది? ఇవి 25 జీరోస్ ఉంటాయి భయ్య. 25 జీరోస్, 0 ప్లస్ 0 ప్లస్ 0 అలా ఇవన్నిటికి సమ్ చేస్తే 0 ప్లస్ 0 ప్లస్ 0 ఇది 0నే. మరి సెకండ్ పార్ట్ ఎంత? 25 నుంచి 99. ఒకవేళ నాకు 25 నుంచి 100 ఉంటే 26 నెంబర్స్ ఉండేవి. ఓకే, బట్ 25 to 99 ఇవి కూడా నాకు 75. 25 to 99 ఎన్ని నెంబర్లు ఉంటాయి? ఇవి 75 నెంబర్స్ ఉంటాయి. అంటే 25/100, 26/100 అలా 99/100 ఇవి ఎన్ని ఉంటాయంటే నాకు 75. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏంటంటే 25 ప్లస్ 75 100, కానీ ఏంటిది 25 కూడా ఇంక్లూడ్ అయ్యేది. సో అక్కడ 1/100 రాలేదు, బట్ ఇక్కడ 25/100 వచ్చింది. సో దానివల్ల ఏమైపోతుంది అంటే నాకు ఇది పర్ఫెక్ట్గా 75 నెంబర్స్ ఉంటాయి. మీకు ముందు గుర్తుకుందా మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయన్నా? నేను 100 టర్మ్స్ ఉన్నాయనుకున్నాను. సో ఈ లెఫ్ట్ అంతా 25 వెళ్ళిపోతే మిగతా ఇటు 75 ఉండాలి కదా. అలా కూడా చూడండి ఎలా నీకు 75 అయినాయి. 1/100 to 99/100 వచ్చేసి 99 టర్మ్స్ అండ్ ఇదొక టర్మ్. సో ఇక్కడ లెఫ్ట్లో 25 వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ నాకు 75 ఉంటాయి. సో 1 + 1 + 1 + 1 అలా ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 75. అంటే 1 + 1 + 1 75 టైమ్స్ వస్తుంది కాబట్టి అన్ని యాడ్ చేస్తే ఎంత? 75. సో 0 + 75 ఆన్సర్ ఎంత? 75. సో ఇది క్లాసిక్ కేస్ ఆఫ్ మనం స్టెప్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇది అర్థం చేసుకోవచ్చు. సో ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీకు ఏంటంటే ఈ 3/4కి ఎంత యాడ్ చేస్తే ఫస్ట్ టైం 1 వస్తుంది, ఈ 3/4కి ఎంత యాడ్ చేస్తే ఫస్ట్ టైం 2 వస్తుంది. సో అలా ఎక్కడి వరకు ఉంటుంది సిరీస్ అనేది చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఐ విల్ సీ యూ గైస్. ఒకసారి మీరు ఏంటంటే ఇది ఎక్కడ ఏమాత్రం అర్థం కాకపోయినా స్పెషల్గా ఏంది తెలుసా?
ఆ వర్టికల్ లైన్ వేసుకొని నేను నెంబర్ లైన్ సిస్టమ్ని యూస్ చేసి వర్టికల్గా వేసుకొని స్టెప్ని కనిపెట్టడము, అండ్ గ్రాఫ్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్పడము, అండ్ ప్రాపర్టీస్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా స్టెప్లో మీరు ఎలాగైనా మాస్టర్ చేయాలి. నా సింపుల్ సజెషన్ ఏంటంటే గ్రాఫ్ని ఎలాగైనా మీరు ఫాస్ట్గా డ్రా చేసేటట్టు గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ లిమిట్స్లో కానీ దాని తర్వాత ఇంటిగ్రేషన్లో కానీ చాలా ఈజీగా అవుతుంది. ఇది అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, వచ్చేంత వరకు చూడండి. బట్ స్టెప్ ఫంక్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వదిలిపెట్టే ఛాన్సే లేదు, వదిలిపెట్టకూడదు. మనం క్యాలిక్యులస్ మాస్టర్ చేయాలంటే స్టెప్ని మాస్టర్ చేయాల్సిందే. మనకు నెక్స్ట్ వీడియోలో ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్, అది కూడా గ్రాఫ్ డ్రా చేద్దాం. అది కూడా క్రేజీ. ఎందుకు తెలుసా? ఇప్పుడు 2.1 తీసుకున్నాం అనుకో, 2 + 0.1. ఇప్పుడు మనం చదువుకున్నది 2 గురించి, ఇంటీజర్ ఫంక్షన్ గురించి. నెక్స్ట్ ఏం చదువుకుంటామంటే 0.1 అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ గురించి చదువుకుంటాం.